మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయ్యి మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టారు. ముందుగా నా తరపున మా సుమన్ టీవీ యాజమాన్యం తరపున మీకు హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మండిపల్లి కుటుంబానికి రాయచోటి నియోజకవర్గం విడదీయరని సంబంధం. 5 టర్ములు పదవి మండిపల్లి కుటుంబానికి ఏ పదవి లేకుండా పోయింది. రెండవ పులివెందల లాంటి రాయచోటిలో రాంప్రసాద్ రెడ్డి గారు జెండా పాతారు. రాయచోటి చరిత్రలోనే ఎమ్మెల్యేలు అయ్యారు, కానీ అక్కడ ఎవరు మంత్రి కాలేదు. నేను పడ్డ కష్టానికి ఆ భగవంతుడు చంద్రబాబు నాయుడు గారి రూపంలో ఒక ఉద్యోగస్తునికి టీఏ, డిఏ, హెచ్ఆర్ అన్ని అలయన్స్లు కలిపి ఒకసారి వస్తాయి కదా, ఒకేసారి. మీరు ఏ కుటుంబాన్ని అయితే నమ్ముకొని రాజకీయం చేశారో ఆ రోజు ఆ కుటుంబం వీళ్ళు అవమానించింది. ఈ రెండిటికి తేడా ఏం కనిపిస్తుంది మీకు? జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వానికి, బాబు గారు లోకేష్ గారి వ్యక్తిత్వానికి. రాసుకోండి, మా యువ నాయకుడు కూడా ముఖ్యమంత్రి అయ్యే రోజు వరకు శక్తి వంచన లేకుండా పనిచేసేదానికి నేను సిద్ధంగా ఉంటాను. మీ మనసుకు నచ్చిన, మీకు సన్నిహితుడు అనుకోవచ్చు, స్నేహితుడు అనుకోవచ్చు, ఒక బ్రదర్ అనుకోవచ్చు, సైకం శ్రీనివాసరెడ్డి గారికి ఈసారి మిస్ అయిపోయింది అవకాశం. రాజకీయం వేరే, పర్సనల్ ఇష్యూస్ వేరే. పెద్దిరెడ్డి కుటుంబం యొక్క దూకుడుకి కళ్ళం వేసేందుకు అదే దూకుడు ఉన్న రాంప్రసాద్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చారా అన్నది ఇక్కడ. అధికారం ఎవరబ్బ సొత్తుగా. పెద్దిరెడ్డిని ఏమన్నా చేయాలంటే నాకు మంత్రి పదవి ఇవ్వాలా చెప్పండి. పెద్దిరెడ్డి గారు 3,000 ఎకరాలు ప్రభుత్వ భూములు కాజేశారు, పేదల భూములు కాజేశారు, మీరు ఒక ప్రెస్ మీట్లో ఆరోపించారు. ఆధారాలు ఉన్నాయి మీతో ఎకరం అన్నీ కూడా. 3,000 ఎకరాలు తప్పన్నా, తోడతా అంటే బయటకు వస్తానే. రవాణా శాఖ, ఆర్టీసీ ఎంప్లాయీస్ యొక్క పెన్షన్ పరిస్థితి ఏంటి అని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులే ఈ రోజు వాళ్ళకి శాపంగా అయింది. మహిళలకు బస్సులు, ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం, ఇది ఆషామాషి పని కాదు. తెలంగాణ, కర్ణాటకలో చాలా ఈజీగా చేసేశారు కదా. గత ప్రభుత్వంలో ఆడుదాం ఆంధ్రాపేట 100 కోట్ల అవినీతి జరిగింది, ఎవరిని వదిలిపెట్టమంటున్నారు కదా. ఎక్కడ పడినానో అక్కడే నిలబడి చూపించాను. రేపు వచ్చే 5 సంవత్సరాల్లో నామినేషన్ వేసి ఊర్లో కాదు హైదరాబాద్లో కూర్చొని గెలిచే స్థితికి తీసుకొని వస్తారు రాయచోటి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ఈరోజు మన అతిథి ఏపీ మంత్రి, అంటే రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు మనతో ఉన్నారు. నమస్తే రాంప్రసాద్ రెడ్డి గారు. ముందుగా మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయ్యి మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టారు. ముందుగా నా తరపున, అంటే నేను మీకు పూరాశుల మిత్రుడిని, పాత మిత్రుడిని, నా తరపున మా సుమన్ టీవీ యాజమాన్యం తరపున మీకు హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఓకే, ఒక్కటి నాకు అర్థం కావడం లేదు. రాయచోటి నియోజకవర్గాన్ని తీసుకుంటే మండిపల్లి కుటుంబానికి రాయచోటి నియోజకవర్గానికి విడదీయరని సంబంధం. మీ కుటుంబ పరంగా తీసుకుంటే దాదాపు 5 టర్ములు పదవి మండిపల్లి కుటుంబానికి ఏ పదవి లేకుండా పోయింది. ఇక రాంప్రసాద్ రెడ్డి గారు రాజకీయ అరంగేట్రం చేసినాక 20 సంవత్సరాల స్ట్రగుల్ పడ్డారనమాట ఎమ్మెల్యే కావడానికి, రాజకీయంగా ముందుకు రావడానికి. అది పక్కన పెడితే రాయచోటి నియోజకవర్గంలో టీడీపీ జెండా మాయమై 3 టర్ములు అయిందనమాట. 2009, 2014 మధ్యలో బైపోలు వదిలిపెడితే 9, 14, 19 అంటే ఇన్ని స్ట్రగుల్స్ ఇంత చేసిన తర్వాత ఒక్కసారిగా రెండవ పులివెందల లాంటి రాయచోటిలో రాంప్రసాద్ రెడ్డి గారు జెండా పాతారు. ఇది కేవలం ఈ ఘనత, ఈ కీర్తి అంతా రాయచోటి ప్రజలకు, అలాగే నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి, మా యువ నాయకులు లోకేష్ బాబు గారికే దక్కుతుంది. గర్వంగా చెప్తున్నా. ఎందుకంటే సరైన టైంలో నన్ను క్యాండిడేట్ చేయడము, రాష్ట్రంలో ప్రభుత్వం రావడము, నేను మంత్రి కావడం, ఇదంతా ఒక పక్కల రాయచోటి ప్రజలు పెట్టిన భిక్ష అయితే, రెండో పక్కల నన్ను క్యాండిడేట్గా ఎంచుకున్న మా అధినాయకత్వం అనేది. రాయచోటి చరిత్రలోనే ఎమ్మెల్యేలు అయ్యారు, కానీ అక్కడ పాలకొండరాయుడు కుటుంబం కావచ్చు, మండిపల్లి కుటుంబం నుంచి 4 సార్లు ఎమ్మెల్యే, మీ నాన్నగారు 2 సార్లు, మీ అన్నగారు 2 సార్లు, ఇంతమంది అయినా ఎవరు మంత్రి కాలేదు. కానీ మొట్టమొదటిసారిగా గెలిచిన రాంప్రసాద్ రెడ్డి గారు మాత్రము మండిపల్లి కుటుంబం నుంచి వచ్చి మంత్రి అయిపోయారు. అసలు మీకు మంత్రి అవ్వడానికి కలిసి వచ్చిన ఈక్వేషన్ ఏంటి? మొట్టమొదటిగా ఆ గౌరవం నాకు దక్కిందంటే మీ అందరికీ తెలుసు. గత 20 సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో ఉన్నాను. రాయచోటి నియోజకవర్గ ప్రజల కష్ట సుఖాల్లో అయితేనే, నా కష్ట సుఖాల్లో అయితేనే వాళ్ళ భాగం పార్ట్ అయితే ఉంది. ముఖ్యంగా నన్ను అధిష్టానం గుర్తించిందంటే ఏ పక్కలు ఉంటే ఆ పక్కలు నిజాయితీగా పనిచేయడం నాకు అలవాటన్నా. మా కుటుంబం ముందు కూడా రాజశేఖర రెడ్డి కుటుంబంతో నడిచేది. వాళ్ళతో భేదాభిప్రాయాలు వచ్చిన తర్వాత నేను తెలుగుదేశంలోకి రావడం జరిగింది. ఎన్నో కేసులు బరాయించిన
గత 5 సంవత్సరాల్లో ఎప్పుడు చూడలేని కష్టాలు చూసినాం. 5 సంవత్సరాల్లో మా ప్రజలైతేనేం, నేనైతేనేం, 307 కేసులు అయితేనేం, చిన్న చిన్న పనులకు కూడా చిన్న విఆర్ఓతో కూడా పని చేయించుకోలేని పరిస్థితి తెచ్చిపెట్టినారు లాస్ట్ ప్రభుత్వంలో. ఇవన్నీ ఆటుకొని ఆ ఆటుపోట్లన్నీ ఎదిరించి మేము నిలబడ్డాము కాబట్టి హైకమాండ్ మమ్మల్ని గుర్తించింది, ఆ గౌరవం పెట్టింది. బట్ జీవితంలో ఎప్పుడు మంత్రి అవుతా అనుకోలేదు. బట్ ఎమ్మెల్యే అవుతాం అనేది నాకు తెలుసు. ఎమ్మెల్యే అనేది నాకు ఒక ప్యాషన్. ముందు మీ ఇంటర్వ్యూలలో కూడా చెప్పాను నేను. ఎలాగుందంటే నేను ఎవరన్నా అడిగితే చెప్తారు మంత్రి అయిపోయినామంటే నేను పడ్డ కష్టానికి ఆ భగవంతుడు చంద్రబాబు నాయుడు గారి రూపంలో ఒక ఉద్యోగస్తునికి టీఏ, డిఏ, హెచ్ఆర్ అన్ని అలయన్స్లు కలిపి ఒకసారి వస్తాయి కదా, ఒకేసారి ఎమ్మెల్యే అయిపోవడం, ఎమ్మెల్యేగా కేవలం 10 రోజులు ఉండడం, మంత్రి అయిపోవడం అన్నీ జరిగిపోయినాయి. ఇప్పుడు నిజమైన ఏదైతే బాధ్యత ఉందో అది గుర్తు పెట్టుకొని పనిచేస్తే నాకు భవిష్యత్తు ఉంటుందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నా. తప్పకుండా ఏ గౌరవం అయితే మా ప్రజలు మా నాయకత్వం పెట్టిందో ఈ 5 సంవత్సరాలు నేను శక్తి వంచన లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేయడం అయితేనే మా నియోజకవర్గానికి అభివృద్ధి పదం నడిపించేదానికి శక్తి వంచన లేకుండా కృషి చేయాలా, చేస్తా. తప్ప రాయచోటి అంటే ఉమ్మడి కడప జిల్లాలో 2వ పులివెందుల అంటుంటారంట. అక్కడ పులివెందుల తర్వాత రాయచోటి అంత స్ట్రాంగ్ బేస్ ఉన్నది వాళ్ళకి, వైసీపీ కావచ్చు, గతంలో కాంగ్రెస్ పార్టీ కావచ్చు. అయితే అలాంటి రాయచోటిలో మీ రాంప్రసాద్ రెడ్డి గారి గెలుపుకి కారణము అంటే ఈ ఎన్డీఏ కూటమి యొక్క పవనాలు అంటారంటే వేగంగా ఇచ్చిన అంటే గాలి అంటారా, లేదంటే నిజంగా మీరు పడ్డ కష్టానికి తగ్గ ఫలితంతో ప్రజలు గుర్తించి మిమ్మల్ని అసెంబ్లీకి పంపించారా? ఎవరేమనుకుంటారో నాకు తెలియదు కానీ అన్న, రాయచోటి నియోజకవర్గం అంటే ఈక్వలెంట్ పులివెందుల. ఎందుకంటే అప్పుడు మేము కాంగ్రెస్లో ఉన్నాం, వైసీపీలో ఉన్నప్పుడు కూడా ఈరోజు ఆ పార్టీ అన్ని సంవత్సరాలు అధికారంలో ఉండడానికి మా కుటుంబ పాత్ర కూడా చాలా ఉంది. నేను ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒకటే అన్నాను, సార్ తెలుగుదేశం పార్టీ అనేది బలమైన ఓటు ఉండే శక్తివంతమైన పార్టీ సార్. ముఖ్యంగా రాయలసీమ ఏరియాల్లో ఎక్కడైతే ఈ జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి సన్నిహితంగా ఉండి విభేదించి బయటకు వచ్చామో అట్లా వాళ్ళని మీరు క్యాండిడేట్లుగా సెలెక్ట్ చేసుకుంటే మన తెలుగుదేశం బలం ఒక పక్కల, వ్యక్తిగతంగా క్యాండిడేచర్షిప్ అనే దానికి కొన్ని ఓట్లు ఉంటాయి సార్ రాయలసీమ ఏరియా లీడర్కు. అవన్నీ నాకు కలిసి వస్తాయి సార్, తప్పకుండా గెలిచి మీ దగ్గరికి వస్తాను సార్ అని నేను చెప్పాను. అదే ఇక్కడ జరిగింది. రాష్ట్రం అంతా గాలి వీచినా కూడా రాయచోట్ల అతి స్వల్ప మెజార్టీతో నేను గెలిచానంటే మీరు అర్థం చేసుకోవచ్చు. నేను చెప్పేది కాదు, చాలామంది జనాలు అయితేనే, మేధావులు అయితేనే, సర్వే టీమ్స్ కూడా ఒకటే చెప్తాయి. రాయచోట్ల సామాజిక వర్గ పరంగా లెక్కేస్తే వాళ్ళు చెప్పుకుండేది, అంటే నేను చెప్పను, వైసీపీ వాళ్ళు అయితేనే మేధావులు చెప్పేది ఏం చెప్తారంటే 2,50,000 ఓట్లున్న నియోజకవర్గంలో మైనార్టీల ఓట్లు సుమారు 70,000, 47,000 రెడ్ల ఓట్లు ఉన్నాయి, 16,000 ఓట్లు మాల ఓట్లు ఉన్నాయి, 4,000 క్రిస్టియన్ ఓట్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 1,50,000 ఓట్లలో అర్ధం ఓట్లు ఈరోజు జగన్మోహన్ రెడ్డి నావే అని చెప్పుకునే కమ్యూనిటీస్ అంతా రాయచోట్లో ఉన్నారు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఇక్కడ వైసీపీ తప్పక వేరే పార్టీ గెలవదని వాళ్ళే చెప్పుకునేవాళ్ళు. అలాంటి నియోజకవర్గంలో గెలిచామంటే చాలా గర్వంగా ఉంది. నేను ముందు కూడా చెప్పాను, నేను ఏ పక్కల గౌరవం ఇస్తే ఆ పార్టీలోనే ఉంటా. అదే జగన్మోహన్ రెడ్డి పార్టీలో గెలిస్తే జగన్ పెట్టిన కుక్క గెలిచినాడు అంటారు. అదే తెలుగుదేశంలో గెలిస్తే చంద్రబాబు నాయుడు పెట్టిన బొమ్మ కానుకోండి, చంద్రబాబు నాయుడు పెట్టిన అభ్యర్థి గెలుస్తాడు అంటారని నేను ముందు నుంచి చెప్పేవాని. ఇప్పుడు అదే జరిగింది. ఒక మనిషికి విలువ ఎప్పుడు వస్తుందంటే మనలోని నైపుణ్యత, మనలోని శక్తి బయటికి తీసినప్పుడే వస్తుంది. ఈరోజు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. నేను 2004లోనో 9లోనో 14లోనో 19లో గెలిచింటే నేను చెప్పినట్టు ముందు ఈక్వేషన్ వర్తించేదేమో. ఇప్పుడైతే నా మనస్సాక్షికి హ్యాపీగా ఉంది. ఎక్కడ రాష్ట్రంలో ఏ లీడర్ కనపడినా, ప్రజలు కనపడినా కూడా రాయచోటు నుంచి గెలిచినాడా అబ్బా ఈయననే స్థాయికి వచ్చినామంటే తప్పకుండా ఇది మా ప్రజల యొక్క అభిమానం. వ్యక్తిగతంగా మా కుటుంబం 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లోకి ఉండడం, మా తండ్రి గారు చేసిన అభివృద్ధి అయితేనే ఆయనలో ఉండే మంచితనం, అలాగే మా సోదరుడు కూడా 2 పర్యాయాలు ఎమ్మెల్యే అక్కడ పనిచేయడం జరిగింది. నేను కూడా 2003లో రాజకీయాల్లోకి వచ్చా. 2004లో వయసు లేక మా సిస్టర్ని పెట్టుకొని, మా సిస్టర్ కూడా ఆ రోజు రాష్ట్రం అంతా కాంగ్రెస్ పవనాలు వస్తే రాయచోట్లో కొన్ని అనివార్య కారణాల వల్ల 3,400 ఓట్లతో ఓటమి చవి చూడడం, మళ్ళీ రాబోయే 3 పర్యాలు నాకు టికెట్ దక్కకపోవడం, ఈసారి గెలవడం కూడా ఇది ఒక చరిత్రని
అందరూ అంటారు, నేను కూడా ఏకీభవిస్తాను. ఎందుకంటే మన మీద మన గురించి డబ్బా కొట్టుకోవడం కాదు, ఎదురోడు మన గురించి ఒక మంచి మాట చెప్తే అది విని సంతోషపడడం ఎవరికైనా హ్యాపీగా ఫీల్ అవుతాం. కాబట్టి తప్పకుండా ఈ పులివెందలని చెప్పుకునే దాన్ని అయితే మేము ఆ చరిత్రను తిరగరాసి ఇక్కడ గెలిచిన దానికైతే చాలా హ్యాపీగా ఉంది. జెండా పీకకుండా చేస్తారా? తప్పకుండా అన్న. అధికారం ఎవరు అబ్బ సొత్తు కాదు, అది ఎవరికైనా ఒకటే. ఈరోజు శ్రీకాంత్ రెడ్డి అని ఆయన 4 పర్యాయాలంటే ఒక బై ఎలక్షన్తో పాటు 3 జనరల్ ఎలక్షన్స్ గెలిచాడంటే అక్కడ ఉన్న సామాజిక వర్గాలు ఫస్ట్ థింగ్. రెండోది ఆయన నమ్మినా నమ్మకపోయినా మాలాంటి కుటుంబాలు ఆయనకు ఎలక్షన్లో సపోర్ట్ చేయడం కూడా జరిగింది. కాబట్టి అక్కడ గెలవడం జరుగుతూ వచ్చింది. ఈసారి ఎలక్షన్ అనేది ఒక డిఫరెంట్గా జరిగిందన్న. రాష్ట్రం అంతా కూటమి జెండా ఎగరేస్తూ ఉన్నా కూడా రాయచోట్ల కౌంటింగ్ కాడికి వచ్చేటప్పటికి మైనస్లో ఉన్నాం మేము. ఒకసారి అయితే 8,000 ఓట్ల మైనస్లో ఉంటే దాన్ని తీసుకొని 2,500తో గెలిచినాం. ముఖ్యంగా నా విజయంలో పాత్ర వహించిన ఎంప్లాయీస్కి అయితే నేను చేతులెత్తి దండం పెడుతున్నాను. ఎందుకంటే ₹1 కూడా తీసుకోకుండా సుమారు 3 వంతుల్లో 2 వంతుల ఓట్లు తెలుగుదేశం పార్టీకి వేశారు. టీచర్స్ అయితేనే, ఆర్టీసీ వాళ్ళు అయితేనే, అంగన్వాడీలు అయితేనే, డ్వాక్రా సంఘాలు ఎవరైతే ఎలక్షన్ సిస్టమ్కి పోయారో వాళ్ళంతా. అది కూడా ఒక చరిత్రే. అదే స్థాయిలో మీరు వాళ్ళ రుణం తీర్చుకోవాలి. తప్పకుండా ఏ నాయకుడు చెప్పలేని విధంగా మొట్టమొదటిగా కౌంటింగ్ బూత్లో నుంచి బయటకు వస్తా అంటే నేను ఒక్కడే చెప్పా. నా గెలుపు కారణం మేజర్ పాత్ర వహించింది ఉద్యోగస్తులే. వానికి రుణపడి ఉంటా. వచ్చే 5 సంవత్సరాల్లో నా పాత్ర ఏదైతే ఉందో వాళ్ళ యొక్క జీవన ప్రమాణాల్లో ఉద్యోగరీత్యా ఏదైనా అవకాశాల్లో కూడా తప్పకుండా నా పాత్ర వహిస్తా అని చెప్పా. అది తప్పకుండా మాటిచ్చిన పరంగా నిరూపించుకుంటాను. ఒక్క విషయం, ఇక్కడ మీ కుటుంబానికి, వైఎస్ కుటుంబానికి చాలా దగ్గర సంబంధము. నాన్నగారి నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారి తర్వాత మీ నాన్నని ఎంత అభిమానించారో రాజశేఖర రెడ్డి గారు మిమ్మల్ని అంతే అభిమానించారు, అంత ప్రేమది. అయితే అంత సీనియర్గా ఉన్నప్పటికీ కూడా శ్రీకాంత్ రెడ్డి గారు ఒక పారాషూట్ వేసుకొని రాజకీయాలకు వచ్చిన తర్వాత మీకన్నా ముందు ఎమ్మెల్యే కావడము, మీరు ఆయన్ని ఫాలో కావాల్సిన పరిస్థితి ఉంది. వైఎస్ కుటుంబానికి దగ్గరగా ఉన్నప్పటినీ వైఎస్ఆర్సీపీలో మీకు జరిగిన అన్యాయాన్ని భరించలేక మీరు బయటకు వచ్చారు. ఈరోజు అక్కడ మీరు ఏ కుటుంబాన్ని అయితే నమ్ముకొని రాజకీయం చేశారో ఆ రోజు ఆ కుటుంబం వీళ్ళు అవమానించింది. టీడీపీలోకి వచ్చిన వెంటనే మీకు టికెట్ ఇచ్చి మిమ్మల్ని గౌరవించి టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మంత్రిగా ఇచ్చారు. ఈ రెండింటికి తేడా ఏం కనిపిస్తుంది మీకు? జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వానికి, బాబు గారు లోకేష్ గారి వ్యక్తిత్వానికి. ముఖ్యంగా ఏదో రాజకీయంగా ఆరోపణలు చేయడం నాకు ఇష్టం లేదు. ఆ కుటుంబానికి మేము పనిచేసినాం, 85 నుంచి చేసినాం. ముఖ్యంగా 85లో రాష్ట్రం అంతా తెలుగుదేశం ప్రపంచంలో కూడా మా ఫాదర్ ఎమ్మెల్యే అయ్యారు. అలాగే 89లో ఎమ్మెల్యే అయినాం. రాష్ట్రం అంతా ఒక దగ్గరే కాన్సన్ట్రేట్ చేసిన బై ఎలక్షన్ కూడా ఆ రోజు మా సోదరుడు గెలిచాడు. అలాగే 94 ఎలక్షన్లో టోటల్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం అంతా 294 సీట్లు తుడిచిపెట్టుకొని పోయి 24 స్థానాలు గెలిస్తే ఆ రోజు కూడా రాయచోటి స్థానంలో మేమే గెలవడం జరిగింది. అంటే దీనికి అంతా ఒక నిదర్శనం ఏంటంటే మన కుటుంబంలో మనలో ఇంత శక్తి ఉంటేనే ఇవన్నీ జరుగుతాయి. కేవలం ఎవరో ప్రోద్బలంతో వాళ్ళు పెట్టిన బొమ్మలు అయితే గెలవలేము కదన్న. అలాగే వాళ్ళ పాత్ర ఎంతవరకు ఉందో వాళ్ళు పోషించినారు. ఆ కుటుంబం పైకి వచ్చేదానికి కూడా మా పాత్ర కూడా ఉంది. దాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేదు. ఇంకా ఇంటర్వెల్ తర్వాత ఈ సినారియోలోకి వస్తే అతి తక్కువ కాలంలో చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి ఏం చేయలేదు మేము. ఇంకా చెప్పండి, రాజశేఖర రెడ్డి కుటుంబానికి చాలామంది టీవీలు చూస్తూ ఉంటారు. ఇక్కడ ముఖం మీద ఇప్పటికి కూడా గాయం ఉంది. 2008లో 5,000 రూపాయల చెక్కులు పంపిన రైతులకి ఇచ్చే సమయంలో అప్పుడున్న స్థానిక శాసనసభ్యుడు తెలుగుదేశానికి చెందినవాడైతే మేము అప్పుడు కాంగ్రెస్లో ఉంటే ఆయన ఏదో రాజశేఖర రెడ్డి మీద కామెంట్ చేస్తే కూడా నేను ఓర్చుకోలేక ఆ రోజు అక్కడ మార్కెట్ యార్డ్లో గలాట పడడం జరిగింది. ఆ గలాటలో నాకు ఇంత గాయం ఆ రోజు ఉండే పరిస్థితిలో ఇప్పుడు మేమంతా కలిసే ఉన్నాం. ఆ రోజు కూడా మేము రాజశేఖర రెడ్డికి లాయల్గానే ఉన్నాం. ఆ లాయాలిటీతో వాళ్ళకి పనిచేసినాం తప్పక. రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత ఆయన కుమారుడు మిమ్మల్ని అవమానపరచడం తప్పితే ఆదరించలేదు కదా. అవమానం అని నేను అనుకోను, కానీ మనము ఆయనకు నచ్చలేదు. మీకు ముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పాను నేను, మనం ఆయన లవ్ చేసినా ఆయన మనం లవ్ చేసే పరిస్థితులు లేడు. అందుకు నేను ఎప్పుడు ఇదే చెప్తాను, శ్రీకాంత్ రెడ్డిని ఎక్కువ లవ్ చేసినాడు. మేము కూడా నా మనస్తత్వం కూడా ఏంటంటే మనం ఒక స్థాయి వరకే బెండ్ అవుతాం, కానీ ఇంకా స్థాయి దాటి మనకి ఇష్టం లేదు. ఎందుకంటే ఆ కుటుంబంతో సమానంగా ఉన్న వాళ్ళమే.
ఇంకోటి ముందు చెప్పిన ఇంటర్వెల్ తర్వాత సీన్ చెప్తే ఈ చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికైతే మనం ఏమీ చేయలేదు. ముఖ్యంగా వాళ్ళు మనకు ఈ 4.5 సంవత్సరంలోనే ఈ తెలుగుదేశం పార్టీలోకి రావడము, ఇక్కడున్న ఇష్యూస్ ఏమైతే లాస్ట్ 5 సంవత్సరాల్లో ఏ కార్యక్రమాలు మా నాయకుడు యోగాలంలోనైతేనే, చంద్రబాబు నాయుడు గారి ప్రాజెక్టుల బాట అయితేనే, ఏ ఇష్యూస్లో అయినా మాకు పార్టీ చెప్పిన దానికి చిత్తశుద్ధిగా పనిచేసినాం. లోకల్గా కూడా ఏదైనా సమస్య వచ్చినా కూడా అటెండ్ చేసేవాళ్ళం, పార్టీ తరపున వాయిస్ వినిపించేవాళ్ళం. దానికి ఆ గుర్తింపు వచ్చిందని నేను అనుకుంటున్నా. ఏమీ మా దగ్గర ఎక్స్పెక్ట్ చేయకుండా కేవలం మన మీద నమ్మకంతో ఈ అవకాశం ఇచ్చినారని నేను ప్రగాఢంగా నమ్ముతా. ఎందుకంటే 20 సంవత్సరాలు ఉన్నా కూడా కొందరు మమ్మల్ని పట్టించుకోలేదు. ఏమీ చేయకుండా కూడా ఈరోజు అబ్జల్యూట్ మెజారిటీ ఉంది. ఏదో 95 సీట్లో 80 సీట్లో గెలిచి తెలుగుదేశం కూటమి ఫామ్ చేస్తాడు, మంత్రి పదవి రావడం చాలా ఈజీ. దాంట్లో గెలిచింటే ఈరోజు భారతదేశంలోనే ఒక చరిత్ర ఈ గెలుపు. దాంట్లో ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళ 32 మంది గెలిచాం. మహామహులు గెలిచినారు, పెద్దరెడ్లమంతా గెలిచినా కూడా వాళ్ళల్లో అవకాశం కల్పించినారంటే చాలా ధన్యుణ్ణి. నేనైతే ఒకటే చెప్తున్నా, వాళ్ళు పెట్టిన నమ్మకాన్ని ఎటువంటి పరిస్థితిలో ఒమ్ము చేసే పరిస్థితిలో నేను లేను. ఏ నమ్మకం అయితే వారు ఇరువురు తండ్రి కొడుకు మా మీద పెట్టారో దాన్ని దిగ్విజయంగా 5 సంవత్సరాలు పూర్తి చేస్తాం. రాబోయే కాలంలో కూడా చరిత్రలో రాసుకోండి, రాజశేఖర రెడ్డి కొడుకు ముఖ్యమంత్రి అయినట్టే చంద్రబాబు నాయుడు గారి కొడుకు కూడా, మా యువ నాయకుడు కూడా ముఖ్యమంత్రి అయ్యే రోజు వరకు శక్తి వంచన లేకుండా పనిచేసేదానికి నేను సిద్ధంగా ఉండని ఇంటర్వ్యూలో కూడా గర్వంగా చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళు కల్పించిన అవకాశం ఆషామాషి కాదు. మేము అవకాశాన్ని ఎట్లా వాడుకుంటామో రేపు రాబోయే కాలంలో కూడా వాళ్ళు ఇచ్చిన గౌరవాన్ని నిలబెట్టుకుంటూ వాళ్ళ కోసం పనిచేసేదానికి సిద్ధంగా ఉండాలి. మెయిన్గా చంద్రబాబు నాయుడు గారు ఏం ఫోకస్ చేస్తారు మీ మీద? నేనైతే ఎక్కడ ఏ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ మా యువ నాయకుడిని కానీ నేను మంత్రికి ఎలిజిబిలిటీ, నాకు మంత్రి పదవి ఇవ్వండి అని ఎప్పుడు అడగలేదు. ఎందుకంటే ఎమ్మెల్యే టికెట్ అనేది ఒక గొప్ప అనుకున్నాను నేను. అది మనకు ఫస్ట్ లిస్ట్లోనే ఇచ్చినారు కాబట్టి ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఫస్ట్ లిస్ట్లోనే నా పేరు రావడం, గెలవడం జరిగిపోయింది. ఇంకా మంత్రి అనేది ముందు చెప్పినట్టు ఇందరు గెలిచిన తర్వాత మనకు వస్తుంది అనుకున్నాం. అది కూడా ఉమ్మడి కడప, చిత్తూరు జిల్లాలో ఇక్కడ 10 స్థానాలు, అక్కడ సుమారుగా 14 స్థానాలు, 15 ఉన్నాయి. అంటే 25 స్థానాలకు కలిసి ఒక ముఖ్యమంత్రి, ఒక మంత్రి అంటే వాళ్ళు ఏ ఈక్వేషన్లు వేసుకుంటారో మీ అందరికీ తెలుసు. ఏమీలు కాదని నాకు ఇచ్చినారని మీరే అంటారు. కాబట్టి ఆ క్వశ్చన్ ఎప్పుడైనా మా నాయకత్వాన్ని అడిగితేనే బాగుంటుంది. ఎందుకంటే దాన్ని కామెంట్ చేసి దాని గురించి నేను చెప్పే అర్హత నాకు లేదు. ఎందుకంటే ఇచ్చింది వాళ్ళు ఇవ్వడం, బాధ్యత ఇవ్వడం, ఏ బాధ్యత ఇచ్చినా చేసేవాళ్ళమే. ఒకవేళ కూడా మినిస్ట్రీ ఇవ్వకుండా ఎమ్మెల్యేగా ఉండి కూడా నా బాధ్యతనైతే నేను సక్రమంగా నెరవేర్చేదానికి సిద్ధంగా ఉన్నా. నాకు ఒకటి అర్థంగా, ముందు నుంచి మిమ్మల్ని 2004 నుంచి చూస్తున్నా, మీరు అప్పట్లోనే ఒక నాయకుడిగా ఎదిగినా కూడా ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనేది అయితే మిమ్మల్ని చూసి నేర్చుకుని ఈరోజు మంత్రి అయినా కూడా అలాగే ఒక సామాన్యుడిగా, ఒక ఎమ్మెల్యేగా, ఒక పార్టీ నాయకుడిగా, ఒక కార్యకర్త లాగే మీరు వ్యవహరిస్తుంటారు. ఈరోజు చూశాను ఒక ఎమ్మెల్యే మీ దగ్గరకు వస్తే ఆ ఎమ్మెల్యేకి మీరు సన్మానం చేశారన్నమాట. ఎలా అలవర్చుకున్నా? నేను ఒకటే చెప్తున్నా, గర్వంగా చెప్తున్నా. మా తండ్రి గారు ఈరోజు నా వయసు 42 సంవత్సరాలు. నాకు 11వ ఏటన మా తండ్రి చనిపోయాడు. ఆల్మోస్ట్ ఈ రోజుకి 33 సంవత్సరాలైంది మా తండ్రి గారు చనిపోయి. నిన్న మొన్న ఎమ్మెల్యేలుగా ఉండి మంత్రులుగా ఉండే వాళ్ళ కొడుకులకి అవకాశాలు లేని కాలం ఇది. ఆలోచించండి. అదే మా తండ్రి 32 సంవత్సరాల ముందు చనిపోయి మా కుటుంబం నుంచి రాజకీయం ఎమ్మెల్యే పదవి దూరం అయ్యి సుమారు 25 సంవత్సరాలు, నేను రాజకీయ ప్రవేశం చేసి 20 సంవత్సరాలు, ఈరోజు ఎమ్మెల్యే అయింది, ఈరోజు మంత్రి కావడం జరిగిపోయిందంటే మనలో ఇంతో అంత చిత్తశుద్ధి, నమ్మకము, నిజాయితీ ఉంటేనే అవుతాను. నేను ఈరోజు కూడా గర్వంగా చెప్తున్నా, నాకు ఈ స్థాయికి రావడానికి కారణమైన వారు ఈరోజు ఎమ్మెల్యేలుగా 15 మంది ఉన్నారు. అలాగే ఎమ్మెల్యేలు కాకుండా వాళ్ళు కూడా రేపు అవకాశానికి ఎత్తుక్కుండే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ నేను కృతజ్ఞుడిని. ఈ రోజుకి మా ఇంటికి వస్తే కూడా నేనే పోయి వాళ్ళు డోర్ వేసి బండిలో కూర్చొని పెడతాను. ఎందుకంటే ఏదో నాకు అవకాశం వచ్చిందని నేను మీసాలు నిలేసేవాడిని కాదు. నాకంటే ఉన్నత స్థితిలో ఉండి 4 పర్యాయాలు ఎమ్మెల్యే అయ్యి నన్ను పిలుచుకొని పోయి రాజకీయంగా పరిచయాలు చేసి, కొందరైతే నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వమని చెప్పి నాకు రేపు ఏదైనా అవకాశం వస్తే
మంత్రి పదవి కూడా వద్దు, మా ఓనికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వండి అనే మనిషి కూడా ఈరోజు ఎమ్మెల్యే అయినాడు ఒక ఆయన. ఇంకా చాలామంది వాళ్ళ సొంత పనులు కూడా జాలిచ్చి సార్ మన పార్టీకి వస్తే బలం అవుతాడు సార్ అని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరి తరపున నేను ప్రతినిధిని అంతే. ఏ రోజుటికైనా నా మీద వాళ్ళందరూ పెట్టిన గౌరవాన్ని నేను కాపాడుకుంటా. రేపు 5 సంవత్సరాల తర్వాత కూడా నన్ను ఇంటర్వ్యూ చేసినా కూడా ఈ క్వశ్చన్ అడిగితే ఇదే ఆన్సర్ చెప్తా. ఎందుకంటే అవకాశాలు అందరికీ రావు, నాకు అవకాశం వచ్చింది. నాకంటే గొప్ప వాళ్ళు చాలామంది ఉన్నారు, రాజకీయ పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ. వాళ్ళ నియోజకవర్గాల్లో కూడా నాకంటే బలమైన వాళ్ళు ఉన్నారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ఒక ఎత్తు అయితే, మన చుట్టూ ఉండి మనకి ఏ అవకాశాలు లేని రోజు మనకు సాయం అందించిన వాళ్ళైతే మర్చిపోతే మనకు ఏం లైఫ్ అనేది సార్థకం ఉండదు. కాబట్టి సింపుల్గా బతకడం, నిజాయితీగా పనిచేయడం ఖచ్చితంగా అదే మీ గొప్పతనం అండి. ఖచ్చితంగా ఇంకోటి, మీ మనసుకు నచ్చిన, మీకు సన్నిహితుడు అనుకోవచ్చు, స్నేహితుడు అనుకోవచ్చు, ఒక బ్రదర్ అనుకోవచ్చు, సైకం శ్రీనివాస్ రెడ్డి గారికి ఈసారి మిస్ అయిపోయింది అవకాశం. మీకు అదే చెప్తున్నా కదా, అందరికీ అవకాశాలు రాలేదు, కొందరికి వచ్చినాయి, కొందరు రాలేదు. ఆ కోవలో ఆయన కూడా ఒకడు. తప్పకుండా తెలుగుదేశం పార్టీకి సేవ చేసినాం. రేపు రాబోయే కాలంలో ఆయనకు కూడా అవకాశం రావచ్చు. నేను ఒకటే చెప్తున్నా, పూజ చేసేదే మన వంతు, రేపు ఫలితం ఇవ్వాల్సింది దేవుని వంతు అనేది రిజల్ట్ అనేది. తప్పకుండా ఒక చిన్న సంఘటన అంటే, మీ శ్రీమతి గారు పోలీసుల పట్ల కొంత మాట్లాడదు, వీడియో వైరల్ అయింది కదా, అది ఏమనిపించింది అసలు మీకు? నా చిన్న క్లారిఫికేషన్, ఇంతవరకు నేను ఆ విషయం గురించి మాట్లాడలేదు. ట్రోలర్స్ అంతా కలిసి ట్రోల్ చేస్తున్నారు, దాంట్లో ఏం తప్పు ఉందని నేను అడుగుతున్నా, ఫ్రాంక్గా అడుగుతున్నారు. వాళ్ళకు అక్క చెల్లెళ్ళు ఉంటారు. ఒక మంత్రి భార్యగా ఆ మంత్రి ఆ రోజున్న పరిస్థితుల్లో ప్రభుత్వం యొక్క కార్యక్రమానికి నేను వైజాగ్ వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఒక మహోన్నతమైన ప్రోగ్రాం పెన్షన్లు ఇవ్వడం, ఆ ఇచ్చే కార్యక్రమాన్ని పురస్కరించుకొని మా సొంత మండలంలో ఇచ్చేదానికి సిద్ధం కావడం. ఆ కార్యక్రమంలో కూడా సుమారు 13 గ్రామాలు ఉన్నాయి మా మండలంలో. పొద్దున్న 6కి స్టార్ట్ చేస్తే కూడా అయిపోవు సాయంత్రం లోపల. పోలీసు వాళ్ళే రక్షణ కల్పిస్తామని చెప్పినారు, మీరు బయటికి పోకూడదు మేము వచ్చే వరకు అని చెప్పడంతో వెయిట్ చేయడం జరిగింది. చాలాసేపటికి వాళ్ళు లేటుగా రావడము, ఏమి లేరు కాబట్టి పెన్షన్ల పంపిణీకి మీ ఆవిడ వెళ్ళారు మంత్రి గారి తరపున. ఓకే, లేటుగా రావడానికి ఎందుకు వచ్చారంటే, ఆడ జనాలంతా ఎండకు కాసుకొని ఉంటారు, ముసలోళ్ళు ఉంటారు, వితంతువులు ఉంటారు. మీరేమన్నా వైసీపీకి జీతం ఇస్తుందా, ప్రభుత్వం ఇస్తుందా అని అడగడం ఏమైనా తప్ప అని అడుగుతున్నా, ఫస్ట్ థింగ్. రెండోది, వీళ్ళు తెలియక ఏదేదో కామెంట్లు చేస్తున్నారు కదా, మంత్రి గారి భార్యకు కూడా కాన్వాయ్ ఏర్పాటు చేయాలి. ఎవరు అడిగారు? ఫస్ట్ థింగ్ అది గుర్తించాలి. ఎవరు? నేను అడిగానా? మా వైఫ్ అడిగిందే ఫస్ట్ థింగ్. రెండోది ఏంటంటే, ఈరోజు మేము జులుం అంటున్నారే, రండి మా ఇంటికి రండి. పొద్దున్నే కాన్వాయ్ నేనున్నా స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా ఎస్ఐ అయితేనే, సిఐ అయితేనే, నా పిఏలు అయితేనే ఒకే డైనింగ్ టేబుల్ మీద కూర్చొని భోంచేస్తాను. ఇదే ఎస్ఐ మా ఇంట్లో 10 సార్లు భోంచేసి ఉంటాడు నేను మంత్రి అయిన ఈ 30 రోజుల్లోనే. ఆ రోజు సాయంత్రం కూడా ఎస్ఐ తరపున నాకు ఫోన్ చేసి, మేము రిటర్న్ స్టేట్మెంట్ ఇస్తాం సార్, మేడం గారిది ఏం తప్పు అంటే కూడా మేము ఇవ్వలేదే, జరిగిపోయింది. దీని వెనకాల ఎవరి పాత్ర ఉంది, ఎవరు దీన్ని చేసినారు అనేది నాకు తెలుసు, మా నాయకత్వానికి కూడా తెలుసు. నేనైతే ఒకటే చెప్తున్నా, సాధారణ గృహిణి మా వైఫ్, మేము స్టేట్ లీడర్లు చేసేసినారు. ఎవరైతే నా మీద వ్యతిరేకులు ఉన్నారో దానికి నేనేం బాధపడను. ఎందుకంటే నిజాయితీగా ఒప్పుకుంటున్నాం, మేము తప్పు చేయలా, మేము అందరినీ ఒకటే గౌరవిస్తాం. ఈరోజు పోలీస్ వ్యవస్థ అనేది మాకేం గొప్ప కాదు. ఫ్రాక్షన్ చేసిన కుటుంబాలు, తుపాకులు, పోలీస్ కాకి గుడ్డలు మేమేం కొత్తగా చూడాల. 1985లోనే మా నాయనకు 4 గన్మెన్లు ఉండేవాళ్ళు. ఆ కాలంలోనే నేను ఇన్ఛార్జ్ కొన్ని రోజు కూడా నా ఇంటికి పోలీస్ AK-47 ఫికెట్ ఉండేది నక్సల్స్ ఉన్నప్పుడు. మాకేదో ఊరేగింపులుగా దండోలు వేసుకొని ఊర్ల మీద పోలీసులను పిలుచుకొని పోయినంత గత్యంతరం, దరిద్రం మాకు పట్టలేదు. ఇదంతా ఒక మీడియా వల్ల అయితేనే, మాకు వ్యతిరేక వర్గం వాళ్ళ సృష్టి మాత్రమే ఇది. ఇలాంటి చెత్త దానికి భయపడే పరిస్థితుల్లో మేము లేము. ఎందుకంటే ఎవరైనా మేము నిజాయితీగా తప్పు చేసింటే వచ్చి మా కాలర్ పట్టుకొని అడిగినా దానికి సమాధానం చెప్పాలా. అంతే తప్పక మనం తప్పు చేయని దానికి ఒక ఆడబిడ్డ మీద ఇట్లాంటి నెపాలం పోయడం పెద్ద కాదు. ఈరోజు ఇట్లా అనుకుంటే వైసీపీ సోషల్ మీడియా అయినా, ఇంకా వేరే వాళ్ళు వ్యతిరేకులు ఎవరైతే నేను చెప్తున్న వాళ్ళంతా ఉన్నారు కదా, మీ తరపున మీ వాళ్ళను ఈరోజు అంతా బయట యాగీ చేస్తున్నారు, అన్ని నిజాలని మీరు నమ్ముతారని అడుగుతున్నాను. అంటే ఒక పీక్ స్టేజ్కి వెళ్ళిపోయిన ఇట్లా ఇష్యూస్ తప్పక ఏదైనా ఆరోగ్యకరమైన విషయాల్లో కావాలంటే ఫైట్ చేసేదానికి సిద్ధంగా ఉన్నాం తప్పక
ఇలాంటి దానికి భయపడే ప్రసక్తే లేదు. ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారు అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని శుతిమెత్తగా మందలించారు, కొద్దిగా చూసుకొని పోన్నట్టు కూడా బయట ప్రచారం చేశారు. వాస్తవం అది? మా తండ్రి సమానులు ఆయన. ఓకే. నిజంగా నన్ను శుతిమెత్తనగా మందలిచ్చింటే నాకేం బాధ లేదు. ఇంత పెద్ద అవకాశం కల్పించినా అది చెప్పడంలో తప్పు లేదు. బట్ ఇది ఎంతో పేపర్లో రాసినారు కదా, ఆయన మందలిచ్చేటప్పుడు వీళ్ళు ఎవరు చూసినారో ఆ ఫోన్ ఇంటా ఉన్నారు, వాళ్ళు ఎవరు నా దగ్గరికి పిలుచుకొని రండి. ఇదంతా కల్పితం. ఇది జరిగింది అయితే యాదృచ్ఛికంగా జరిగింది. అదే కట్ అండ్ పేస్ట్ టైపులో ఆ బిట్టు పెట్టి వైరల్ చేసినారు. చేసింది వైసీపీ వాళ్ళే పక్కా నాకు తెలుసు. దీన్ని కొందరు ఇంకా దీన్ని ఎక్కువ తీసుకోమినారు. దానికి భయపడే ప్రసక్తే లేదు. నిజాయితీగా మేము తప్పు చేసింటే బయటకు వచ్చి ఒప్పుకుంటాము తప్పక ఈరోజు ఆడవారి మీద పిల్లల మీద ఇట్లాంటి ట్రోళ్ళు చేయడం యాగీ చేయడం అయితే మంచిది కాదు. నేనైతే విజయసాయి రెడ్డి విషయంలో గత వారం నుంచి 10 మంది ప్రెస్ వాళ్ళు వచ్చి అడిగింటారు నన్ను దీని మీద కామెంట్ చేయమని. దైవసాక్షిగా చెప్తున్నా, ఒకరికి తెలియకుండా నిందేయకూడదని చెప్పి నేను ఏ ప్రెస్కు ఇవ్వలేదు. వైసీపీ వాళ్ళకి చెప్తున్నా, ఎందుకంటే నీతి నిజాయితీ గల వాళ్ళం, మనకు అక్కజెల్లెళ్ళు ఉన్నారు. ఒకరి మీద ఆయన మీద ఇస్తే ఆయన కుటుంబం ఎంత బాధపడుతుందో మాకు తెలుసు. ఇక్కడ అందరూ ఆశ్చర్యపోతున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ప్రతి విషయం పైన మాట్లాడాల్సిన మంత్రి రామప్రసాద్ రెడ్డి గారు ఎందుకు విజయసాయి రెడ్డి గారి మీద మాట్లాడడం లేదంటే చెప్తున్నా కదా, ఇదే చెప్తున్నా. రాజకీయం వేరే, పర్సనల్ ఇష్యూస్ వేరే. రాజకీయంగా అయితే రేపు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తప్పులు చేసింటే, మోసాలు చేసింటే రికార్డు పరంగా దొరుకుతాయి. అంతేగాని ఇవి విజయసాయి రెడ్డికి నాకు ఎట్లా తెలియనప్పుడు నేను ఇవన్నీ ఎట్లా చెప్తాను? నేనేమో డాక్టర్నా డిఎన్ఏ టెస్ట్ చేసేదానికి చెప్పండి. ఇవన్నీ ఫ్యామిలీస్ ఉంటాయి, మనం కాదు. నేను ఒక్కడనే మంత్రి కావచ్చు, బట్ నా వెనకాల నాకు అభిమానులు ఉంటారు, మా కుటుంబాలు ఉంటాయి. అనవసరంగా వ్యక్తిగత విషయాలు బురద చల్లడం నాకు ఇష్టం లేకపోతే. మీ గొప్పతనం గతంలో మంత్రులు అలా లేరు కదా, వాళ్ళు చేసి ఇప్పుడు అందుకే లేరు కాబట్టి ఈరోజు వెళ్ళిపోయినారు, కాలగర్భంలో కలిసిపోయినారు. ఇప్పుడు గతంలో ఉన్న మంత్రులు ఎవరో ఈరోజు గుర్తుపట్టే స్టేజ్లో కూడా లేరు. ఎందుకు లేరంటే ఇలాంటి తప్పుడు మాటలన్నీ మాట్లాడి. నేను ఈ రోజు కూడా నా ప్రెస్ మీట్లు చూడండి మీరు, ఎక్కడ నేను ఎవరిని తిట్టను, చెప్తా వాళ్ళు చేసిన తప్పులు ఇవి అంటాము. కానీ వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళ వ్యక్తిగత విషయాల్లోకి దూర్చడం నాకు ఇష్టం లేదు స్వతహాగా. ఎందుకు మీరు మంత్రి అయిన వెంటనే మీ శాఖల మీద దృష్టి పెట్టడం కన్నా ఎక్కువ పెద్దిరెడ్డి కుటుంబం పైనే ఎక్కువ దృష్టి పెట్టారు, వారిని ఎక్కువ తూలనాడుతున్నారు? నేను ఏ ప్రాంతం నుంచి వచ్చినానో ఒకసారి గమనించండి. నేను వైజాగ్లో పుట్టి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురించి మాట్లాడితే అది తప్పు. నేను పుట్టింది కడప, అన్నమయ్య జిల్లా, రాయలసీమ పరిధి కడప, అన్నమయ్య జిల్లా. ఇప్పుడు అన్నమయ్య జిల్లా, ఉమ్మడి జిల్లా. అన్నమయ్య జిల్లాలో ఉండే 7 నియోజకవర్గాల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎమ్మెల్యే, వాళ్ళ కొడుకు ఎంపీ, ఇంకో తమ్ముడు ఎమ్మెల్యే. ఇంకా నేను కన్సర్న్ మంత్రి అక్కడ చుట్టుపక్కల. అక్కడ వాళ్ళు చేసిండే తప్పులు ఒప్పులు మాకు తెలుసు. ప్లస్ ఏంటంటే లాస్ట్ టైం జరిగిన అసాంఘిక కార్యకలాపాలు అయితేనేం, మా మీద దాడులు అయితే తెలుగుదేశం మీద అయితేనేం, లైక్ ప్రజలపైన దాడులు చేసే దాంట్లో ఎవరెవరు వాళ్ళు చేసిన బాధితులు నేను ఒకడిని. తప్పుడు కేసులు పెట్టారు. ఈరోజు ప్రభుత్వం మారిన తర్వాత వందలాది మంది పిటిషన్లు తీసుకొని మా దగ్గరికి వస్తున్నారు. మా భూములు తీసుకున్నారనో, మా మైన్స్ తీసుకున్నారనో, మా ఊర్ల దగ్గర అక్రమంగా ఫెన్సింగ్లు వేస్తాను, ఇట్లాంటివి వస్తానే. కాబట్టి నేను మాట్లాడాల్సింది అంతే తప్పక ఆ రోజు మిథున్ రెడ్డి చెప్పినట్టు మంత్రి పదవి కాపాడుకునేదానికి రామప్రసాద్ రెడ్డి ఇది చేస్తానంటే మంత్రి పదవి ఏమని ఈయన ఇప్పించినాడా? నేను కాపాడుకొని చెప్పండి. ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారే. ఇచ్చిన తర్వాత నేను మాట్లాడతాను, కానీ ముందే వాళ్ళని కామెంట్ చేస్తే నాకు మంత్రి పదవి వచ్చేదేమో. బట్ నేను వాళ్ళ గురించి మాట్లాడిన రోజే నాకు మంత్రి పదవి ఇచ్చారు, కానీ ఇప్పుడు నేను వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడతాను? నేను ఒకటే చెప్తున్నా, మా ప్రాంతంలో వాళ్ళు మేమంతా రాజకీయంగా ఉన్న కుటుంబాలు కాబట్టి ఆ రోజు వాళ్ళకున్న పరిస్థితులు, ఈరోజు వాళ్ళున్న పరిస్థితుల్లో 5 సంవత్సరాలు ఒక మాఫియా సామ్రాజ్యంగా ఈ రాయలసీమలు ఏలినారు. వీళ్ళు ప్రజలు డబ్బంతా దోచుకున్నారు, భూములు దోచుకున్నారు, మైన్స్ దోచుకున్నారు అని చెప్పడం తప్పక వ్యక్తిగత దూషణలకైతే నేను ఎక్కడ పోలేదు. రామప్రసాద్ రెడ్డి గారు యువకుడు, ఒక డెంటిస్ట్ కంటే డాక్టర్ కూడా చేశారు కాబట్టి ఉన్నత విద్యార్థుడు, యువకుడు, ఒక మంచి చేస్తాడనే ఉద్దేశంతో చంద్రబాబు మంత్రి పదవి ఇచ్చారు. లేకుంటే అన్నమయ్య జిల్లాలో పెద్దిరెడ్డి కుటుంబం యొక్క దూకుడుకి కళ్ళం వేసేందుకు అదే దూకుడు ఉన్న రామప్రసాద్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చారా అన్నది ఇక్కడ చాలా మంది. మంత్రి పదవి ఎందుకు ఇచ్చినారో ఏమో నాకు తెలియదు, కానీ మంత్రి కాకుండా ఎమ్మెల్యే కాకుండా ఉన్నా కూడా ఒకరు తప్పు చేస్తానంటే అడ్డుకునే ధైర్యం నాకుంది. దీనికి 2-3 ఎగ్జాంపుల్ ముందు కూడా నీకు చెప్పిన. ఏం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటే ఆయన పైన ఆకాశం నుంచి దిగబడలా. ప్రభుత్వం ఉన్నింది, ఆర్థికంగా ఎదిగినాం, చుట్టుపక్కల మంది మార్బలం పెట్టుకొని 5 ఏళ్ళు వెళ్ళినాం. ఈరోజు ప్రభుత్వం పోయిన తర్వాత నీకు సెక్యూరిటీ లేదని హైకోర్టుకు పోయినావు.
గన్మెన్లు కావాలా, ప్రొటెక్షన్ కావాలి. ఇంకా హైకోర్టు ఇక్కడనే ప్రైవేట్ వాళ్ళని 20 మందిని పెట్టుకొని తిరుగుతారు వాళ్ళ ఫ్యామిలీ. మేము కూడా 85 నుంచి ప్రైవేట్ సైన్యం మాకు ఉండింది, మాకు సొంత వెపన్స్ ఉన్నాయి, మేము ఫ్రాక్షన్ చేసినాం. గవర్నమెంట్ మాకు గన్మెన్లు కల్పించింది. నేను కూడా ఆల్మోస్ట్ 2014 వరకు నాకు కూడా గన్మెన్ ఉండేవాళ్ళు. ఇప్పుడు వరకు నిన్న మంత్రి ఎమ్మెల్యే అయ్యే వరకు కూడా మేము గ్రామాల్లో అయితేనే, మా కార్యకర్తల సమావేశాల్లో అయితేనే, మా నియోజకవర్గాలు ధైర్యంగా తిరిగినాం. మాకు లేని భయం వాళ్ళకి ఎందుకుందని నేను అడుగుతున్నా. తప్పు నియోజకవర్గాలకు రానికుండా అడ్డుకుంటున్నారు కదా మీ పార్టీ వారంతా కూడా. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని, మిథున్ రెడ్డిని పొంగనూరు రానివ్వడం లేదు, ద్వారకనాథ్ రెడ్డి గారిని తంబలపల్లికి రానివ్వకుండా అక్కడ నాయకులు అడ్డుకుంటున్నారు అనేది కదా. దీనికి ఒక మంచి క్లారిఫికేషన్ చెప్తా చూడండి. అవుట్ ఆఫ్ 175 కాన్స్టిట్యున్సీస్ అంటే 175 నియోజకవర్గాల్లో ఎన్ని ఓడిపోయినారో మీకు తెలుసు. ఎన్ని ఓడిపోయినాయి? సుమారు 11 గెలిచినారు. ఎక్కడా లేనిది తమ్మల్లపల్లి, పుంగనూరులోనే ఎందుకు జరుగుతుంది అంటే శక్తికి మించిన పనులు చేసేసినారు. అంటే రేపు రాబోయే కాలంలో ఇంత వ్యతిరేకత వస్తుందా, ఇలా దోచేస్తానం, ఇలా చంపేస్తానం, ఇంత తప్పులు చేస్తే రేపు మనకు శిక్ష పడే రోజు ఉంటుందని వాళ్ళు గ్రహించలేదేమో. ఈరోజు నియోజకవర్గాలకు వచ్చేదానికి కూడా భయపడి రాలేకుండా ఉన్నారు. ఒక పక్కలు చూస్తే రాలేకపోతే అవమానపడతామని చెప్పి దొంగదారిన 8:30కు 9 గంటలకు ఎవరికి తెలియకుండా రావడం, వచ్చేటప్పుడు రౌడీ మూకలు ఎవరైతే ముందు కేసుల్లో ఉండేవాళ్ళు, ఎస్వి యూనివర్సిటీలో ఉండే మాజీ స్టూడెంట్ యూనియన్స్లు వాళ్ళనైతేనే, పీలేరుకు సంబంధించిన వాళ్ళ ఎన్కౌంటర్ పాత మనుషులందరినీ పిలుచుకొని మొన్న కూడా పొంగునూరు రావడం జరిగింది. ఆ గలాటాల్లో కూడా మీరు అనుకున్నట్టు కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే పోయి వాళ్ళని ఏం డిమాండ్ చేయరు. అక్కడ ప్రాజెక్టులు కొన్ని తెచ్చినారు, ఫ్యాక్టరీస్ కొన్ని తెస్తామని చెప్పినారు. భూములు కోల్పోయిన వాళ్ళకి ఇంతవరకు డబ్బు చెల్లించాల. చాలామందిని క్వారీలు లాక్కున్నారు. ప్రభుత్వ స్థలాలు లాక్కున్నా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోదేమో కానీ పేదవానికి సంబంధించిన భూములు ఉంటాయి, తాత ముత్తాతలు సంపాదించిన రికార్డ్స్ ఉంటాయి, అన్నీ ట్యాంపర్ చేసి పారేసి రికార్డులు ఎక్కించుకున్నారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వాళ్ళకు ధైర్యం వచ్చింది. అదే ధైర్యంతో పోయి అడుగుతానరే తప్పక ఏదో వాళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలన్నీ వాళ్ళు నిందేయడం చాలా తప్పు. ఎందుకంటే ఎక్కడ జరిగింది ఇక్కడ జరుగుతూ ఉందంటే అట్లా ఏదో తప్పు ఉంది. అందుకే ఎన్ని జరుగుతానే తప్పక మేమైతే ప్రొవోక్ చేసింది లేదు, ఎక్కడా లేదు. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా. దీంట్లో రాంప్రసాద్ రెడ్డి గారు ఒక్కటే చెప్తున్నా నారాజు గారు, మా ముఖ్యమంత్రి గారు అయితే ఒకటే చెప్పారండి, ఒక అలబడి 100-110 సీట్లు గెలిచింటే సార్ కూడా మమ్మల్ని ఫ్రీ వదిలేవారేమో. ఈ అపురూపమైన విజయాన్ని చూసి ఆయన ఒకటే చెప్తాడు, ఇంత విజయం మనం కట్టబెట్టారంటే మనం దీన్ని కాపాడుకోవాలా. కొంచెం ఎంట్రిక వాసంత తప్పు జరిగినా కూడా మనం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి ఎక్కడ లా అండ్ ఆర్డర్ విషయంలో రాజీ పడను. నువ్వు మంత్రిగా, ఎమ్మెల్యేగా నువ్వు నా కోసం ఏమన్నా ముందు కాలాల్లో పనిచేసినా కూడా చట్టం పరిధి చట్టమే చూసుకుంటుందని సినిమా డైలాగ్ లాగా సార్ చెప్పేయడం జరిగిందే తప్పక తన పని తాను చేసుకో. నాకేదో మంత్రి పదవి ఇచ్చి నన్ను పోయిన స్వైర విహారం చేసి పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఎంత నాశనం చేయని చెప్పేదానికి చంద్రబాబు నాయుడు గారు అలాంటి వాళ్ళు కాదు. మీ అందరికీ తెలుసు, నేను చెప్పేది కాదు. ఆయన ఏ రోజు ఆయన డిసిప్లిన్ గల నాయకుడు, అంతే తప్పక నాకేదో మంత్రి పదవి ఇచ్చి పెద్దిరెడ్డిని ఏమన్నా చేయాలంటే నాకు మంత్రి పదవి ఇవ్వాలా చెప్పండి. పెద్దిరెడ్డి గారు 3000 ఎకరాలు ప్రభుత్వ భూములు కాజేశారు, పేదల భూములు కాజేశారు, మీరు ఒక ప్రెస్ మీట్లో ఆరోపించారు. ఆధారాలు ఉన్నాయి మీతో ఎకరావన్నీ కూడా? 3000 ఎకరాలు తప్పన్నా, తప్పు. అది కరెక్షన్ చేసుకోవాలా. తోడతా అంటే బయటకు వస్తానే. నిన్న అన్ని ఆధారంగానే ఏదైనా కూడా ఎవిడెన్స్ లేనిదే ఈరోజు మాట్లాడితే రేపు మళ్ళీ మీరు అడుగుతారు. కానీ నిన్నలా మొన్న వారం రోజుల్లోనే పులిచెర్ల మండలంలోనే ఎన్ని ఎకరాలు గవర్నమెంట్ భూమిని వీళ్ళు కబ్జా చేసినారు. ఫారెస్ట్ ల్యాండ్ అయితేనేమో అక్కడ ఫామ్ హౌస్లు కట్టుకొని ఎంత అయిందో 1/1 వస్తుంది. అంటే మా పరిధిలో కూడా జరగడం లేదు, అబద్ధం చెప్పకూడదు. ఇదంతా గవర్నమెంట్ ఒక సిస్టమేటిక్గా చేస్తూ ఉంది. మొన్న మా నాయకుడు శ్వేతపత్రం రిలీజ్ చేసినారు గౌరవ ముఖ్యమంత్రి. దాంట్లో క్లియర్గా కోట్ చేశారు, 175,000 ఎకరాలు ప్రభుత్వ ప్రైవేటు భూములు అన్యాక్రాంతం అయిపోయినాయి. వీళ్ళ కార్యకర్తల పేరుతో అయితేనే నాయకులు ఎమ్మెల్యేలు దోచేసుకున్నారు. దీనిలో విలువ 40,000 కోట్లని ఆయన చెప్పినాడు. ఒక ముఖ్యమంత్రి మాట్లాడేటప్పుడు కరెక్ట్ కనుక్కోకుండా శ్వేతపత్రం రిలీజ్ చేస్తారు ఎక్కడని చెప్పండి? వేగ్గా చెప్పరు కదా. క్రమంలోనే ఎక్కువగా ఈ రాష్ట్రంలో అక్రమాలు చేసిన కుటుంబం ఏదైనా ఉందంటే అది పెద్దిరెడ్డి కుటుంబమే.
ముఖ్యంగా వాళ్ళ ప్రాబల్యం కలిగిన ప్రాంతాలు ఏమైనా ఉన్నాయంటే తిరుపతి, పుత్తూరు, పీలేరు, మదనపల్లి, తంబలపల్లి. రాయచూట్ అని కూడా నేను చెప్పను, ఏదో అబద్ధం చెప్పాలని రాయచూట్ అంటాం. మా ఏరియాలో లేవు వాళ్ళు. ఈ ప్రాంతాల్లో ఈ 4-5 నియోజకవర్గాల్లో వందలాది ఎకరాలు ఆక్రమణ చేసుకున్నారు. ఇంకా మైన్స్ విషయానికి వస్తే గ్రానైట్ పరంగా ఈ రాష్ట్రంలో ఎక్కువ మైనింగ్ జరుగుతూ ఉంటుంది. గ్రానైట్ దాంట్లో మంచి క్వారీలు ఏమైనా ఉన్నాయంటే ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. పొంగునూరు అనుకోండి, మదనపల్లి అనుకోండి, చంద్రగిరి ఈ బోర్డర్లలో ఉన్నాయి. గత 5 సంవత్సరాల్లో ఎవరైతే ఆపరేటర్స్ ఉంటారో మైన్ ఆపరేటర్స్ వాళ్ళందరినీ బయటికి తరిమేసి వీళ్ళ హ్యాండ్ ఓవర్లోనే మైనింగ్ చేసినారు. దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఒక గ్రానైట్ క్వారీలో ఈ కటింగ్ బ్లేడ్ అంటారు, అది ఒక బ్లేడ్ మారుస్తే ₹1,00,000 వీళ్ళకి కట్టాల కప్పం. అంటే దానికి ఒక లెక్క వేసుకుంటారు ఏంటంటే ఆ బ్లేడు ₹1,00,000 వాళ్ళకి కడతానంటే ఆ బ్లేడు ఎన్ని బ్లాక్స్ కట్ చేస్తే ఎంత వానికి లాభం మిగులుతుందో అలాగా అట్లా ఈ 5 సంవత్సరాల్లో కొన్ని వేల లక్షల బ్లేడ్లు కట్ చేసి బ్లేడ్ మారుస్తారు వీళ్ళు వాళ్ళకంటే తెలుస్తుంది. వాళ్ళకి సిస్టమ్ అంతా అయిపోయింది. ఏడీలు వాళ్ళ చేతుల్లోనే ఉంటారు. మైన్స్ టోటల్ మైన్స్ మంత్రి ఆయన కదా, వెంకటరెడ్డి గారు వాళ్ళ చేతుల్లో ఉన్నారు కదా. వెంకటరెడ్డికి పోస్టింగ్ ఇప్పించినారు. అంతకుముందు మధుసూదన్ రెడ్డి అని ఆయనకు మైన్స్ ఆయనకి ఇప్పించారు. వీళ్ళందరి కేటగిరీ ఏంది? ఐఆర్ఎస్ వాడు ఒకడు ఏడో రైల్వేస్లో పని చేసుకునేవాడు, రైళ్లలో పని చేసుకోవాలి తప్పక. మధుసూదన్ రెడ్డి రైల్వే ఏఆర్ఎస్ సంథింగ్. ఆయన్ని ఎత్తుకొని వచ్చి డిప్యుటేషన్ తేవాల్సిన అవసరం ఏముంది వచ్చింది? వీళ్ళకి చెంచా కాబట్టి వీళ్ళు తల ఊపుతాడని తీసుకొచ్చినారు. తీసుకొని వచ్చి మైన్స్కి చేసినారు. అతన్ని అడ్డం పెట్టుకుని ఆయన క్వారీలన్నీ చేసుకున్నారు. ఇసుక దోపిడీ అయిపోయింది. మళ్ళీ ఆయన తర్వాత వెంకటరెడ్డిని తెచ్చుకున్నారు. నిన్న వరకు మా ప్రభుత్వం వచ్చే వరకు ఆయనే ఉన్నాడు. ఏ అధికారులు ఇక్కడుండే అధికారులు సరిపోరా? ఇక్కడ ఐఏఎస్ లేరా? బయట నుంచి డిప్యుటేషన్ మీద తెచ్చుకొని మీకు తలూపే గొర్రెలను ఇక్కడ పెట్టుకొని వాళ్ళ ద్వారా పని చేయించుకుని ఘనత మీది. అంతే తప్పగా ప్రజలు ఎవరు మిమ్మల్ని క్షమించే పరిస్థితి అయితే ఈరోజు లేదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పక్కన పెట్టండి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంటే మా లీడర్ చెప్తే సైలెంట్ అయిపోతాం. బట్ ప్రజల్లో ఈరోజు పూర్తి విశ్వాసం కోల్పోయినారు. 30 రోజుల్లో ఒక 5 రోజులు కూడా నియోజకవర్గాల్లో వచ్చి గడిపే పరిస్థితులు ఆ కుటుంబం లేదు. నిజంగా మీరు ఒకసారి ఆలోచించండి. గడపనిస్తారా మీరు? మేము గడపనిచ్చేది కాదు, ప్రజల వ్యతిరేకత ఉంది కాబట్టి లేరు, రావడం లే వాళ్ళు. ఇప్పుడు కూడా ప్రాణం పోక బయట ఎవరైనా జనాల్లో బ్యాడ్ ఇమేజ్ వస్తుంది. ఎమ్మెల్యే గెలిచినాం, 2 ఎంపీ గెలిచిపోయినాం, ఇంకన్నా రాకపోతే ఎట్లా అని చెప్పి ఉక్కిరి బిక్కిరై పొద్దున్నే 8కో 7కో బయలుదేరి వచ్చి ఈరోజు వస్తాను తప్పక ఆ రోజున్న ఆ తీవి, ఆ మంది మార్బలం, ఆర్భాటం, ఆ పోలీసు వ్యవస్థ, ప్రైవేట్ సైన్యం ఈరోజు లేదు వాళ్ళ వెనకామంటే. ఎందుకంటే వాళ్ళు కూడా తెలుసుకున్నారు. కానీ అన్నమయ్య జిల్లాలో పెద్దిరెడ్డి కుటుంబానికి చెక్ పెట్టడానికి మిమ్మల్ని, చిత్తూరు జిల్లాలో చెవిరెడ్డి కుటుంబానికి చెక్ పెట్టడానికి పులవర్తి నాని గారికి ఫుల్ పవర్స్ ఇచ్చేశారంటున్నారు. ఇదంతా బయట మీడియా సృష్టి. నిజం చెప్తున్నా, నిన్నలా మొన్న అంటే ఆల్మోస్ట్ 20వ తేదీ మా ముఖ్యమంత్రి గారు ఎంపీలు మంత్రులు కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్లో కూడా ఒక్కో మంత్రికి సంబంధించిన శాఖాపరమైన ఫండ్స్ ఎట్లా తెచ్చుకోవాలా, కేంద్రం నుంచి నిధులు తెచ్చుకునేదానికి కేంద్రంలో ఉన్న శాఖకు రాష్ట్రంలో ఉన్న శాఖకు అనుసంధానకర్తగా ఎవరైతే ఎంపీలు గెలిచారో ఒకరిని పెట్టడం జరిగింది. ఈ వ్యవస్థల్లో ఈ విధమైన మీటింగ్లే జరుగుతాయి. అక్కడ లోపల 4 గోడల మధ్య చంద్రబాబు నాయుడు గారి దగ్గర జరిగేటన్ని డిసిప్లిన్డ్ మీటింగ్స్. అంతా కొసమెరుపుగా ఒకటే చెప్పాడు సార్, మీకంటే ఇక్కడ ఉండే వాళ్ళందరికంటే ఎక్కువ నష్టపోయింది, దెబ్బతినింది, బాధపడింది, జైలుకు పోయింది నేనే వద్దనుకుంటున్నా. ఇలాంటి చర్యలు ప్రభుత్వం పని ప్రభుత్వం చేసుకొని పోతుంది. పోలీసు వ్యవస్థ ఉంది, చట్టసభలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, అవి చూసుకుంటుందే తప్పక మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరన్నా ఇలాంటి చర్యలు పాల్పడితే తోలు తీస్తానని మా సార్ చెప్పినాడు. అంతే తప్పక ఆయన వీళ్ళని శిక్షించాలంటే ఒక రాంప్రసాద్ రెడ్డినో నాలాంటి మంత్రులను 5 మందికి మంత్రి పదవులు ఇచ్చేసి చేయించే పరిస్థితులు ఆయన లేడు. ఎందుకంటే ఈరోజు ఇచ్చిన మ్యాండేట్ అంత కాదు, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మా ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి వాళ్ళు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఇంతోళ్ళు అంతే, వాళ్ళు ఆటోమేటిక్గా ప్రజలు లేకపోతే ప్రభుత్వాలు వాళ్ళకి బుద్ధి చెప్తుంది కానీ
తెలుగుదేశం పార్టీ అయితే కాదు. చూద్దాం భవిష్యత్తు ఏం నిర్ణయిస్తుంది. ఇకపోతే ఇటీవల మీరు మదనపల్లె పర్యటనకు వెళ్ళారు. మదనపల్లి నుంచి ఐ థింక్ నిమ్మనపల్లిలో బోయకొండ గంగమ్మ గుడికి, అంటే అక్కడే ఉన్న శ్రీరామ్ చిన్నబాబు, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబుతో కలిసి వెళ్ళారు. దీంతో అక్కడ ప్రోటోకాల్ పాటించకుండా, అంటే లోకల్ ఎమ్మెల్యేని కలవకుండా, ఆయన ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా వెళ్ళారని షాజహాన్ బాషా గారు కాస్త ఫీల్ అయ్యారు. కొంత గొడవ వాతావరణం సృష్టించారనే ఒక విమర్శలు వచ్చాయి. అన్ని ఫేక్ న్యూస్ అన్న షాజహాన్ బాషా ఆయన ఎమ్మెల్యే ఇప్పుడు కూడా అసెంబ్లీలో కలిసే తిరిగినాము ఆయన నేను. ఆ రోజు యాక్చువల్గా మా కేంద్ర మంత్రి, మా ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వం కాబట్టి నితిన్ గడ్కరీ గారు వచ్చినారు అని ఆయనతో పాటు ఇద్దరం పార్టిసిపేట్ చేసినాం. అక్కడి నుంచి మాకు పొంగనూరులో టెంపుల్ ఓపెనింగ్ ఉన్నింది. నాతో పాటు మా ఇన్ఛార్జ్ చల్ల రామచంద్రారెడ్డి గారు ఒకే వెహికల్లో ఉన్నాం. మేము పొంగనూరు పోయే మార్గంలో మధ్యలో ఈ నిమ్మనపల్లిలోనే వస్తుంది. నేను ఫస్ట్ టైం చూడడం ఆ ఏరియా కూడా. ఇట్లా బండి పోతా ఉంటే, మా క్యాన్వాయ్ పోతా ఉంటే ఒక 200 మంది కార్యకర్తలు జెండా పెట్టుకొని ఎంత ఉన్నారు. మా ధర్మం ఏంది, ఎవరు భిక్ష వాళ్ళు ఈరోజు మంత్రి పదవి అనిపించుకుంటాను, వాళ్ళు కేవలం రాయచూటోళ్ళు కాదు, ఎక్కడ వాళ్ళకైనా తెలుగుదేశం జెండా కనపడితే దిగి సెల్యూట్ చేయాల్సిందే మా కార్యకర్తకు. ఆ పనిలోగా దిగాము. ఆ కార్యకర్తలు దండలు వేసినారు, శాల్వాలు వేసినారు, వర్షం పడుతూ ఉంది, మేము వెళ్ళిపోయినాం. తప్పక ఏదో మేరబానికి నిమ్మనపల్లెకో లేకపోతే వైజాగ్ ఈస్ట్కో వెస్ట్కో పిల్లవని పేరంటాలకు పోయే వాళ్ళు నాకేం గొప్ప అనుకోని నేను. అది యాదృచ్ఛికంగా జరిగి ఉంటుంది. వాళ్ళ లోకల్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో నాకు తెలియదు. అలాగే ఒకటి చెప్తున్నా, శ్రీరామ్ చిన్నబాబు అనే అతను కూడా ఆయనేం బీజేపీ వాడు కాదు, ఏమంటారు జగన్ పార్టీ వాడు ఏం కాదు. అతను తెలుగుదేశం పార్టీ వాడు. అతను స్టేట్ ప్రెసిడెంట్ యువతకు, తెలుగు యువత అధ్యక్షుడు. అతను కూడా మా పార్టీలో క్యాబినెట్ హోదా అనే అట్లా ఆ స్థాయి వాడు. అంతే తప్పగా ఇవన్నీ పార్టీలో సంబంధించిన విషయాలు తప్పగా ఆడ యాగి చేయడము, మా ఆయన ఎమ్మెల్యేకు నాకు రచ్చ ఉండడం చాలా తప్పు. ఎందుకంటే నేను అట్లా ఒకరికి జుట్టిచ్చేవాడిని కాదు. ఫ్రాంక్గా చెప్తా, నాకు చంద్రబాబు నాయుడు బాధ్యత పెట్టాడు. పెట్టిన తర్వాత కార్యకర్త అనేవాడు ఇక్కడ కాదు, అమెరికాకు పోయినా మా తెలుగుదేశం జెండా కనపడినా కూడా సెల్యూట్ కొట్టాల్సిన ధర్మం మాకుంది. ఎందుకంటే ఆ జెండా పైన జెండా పట్టుకొని గెలిచిన వాళ్ళం మేము తప్పక, మేము లీడర్లమైతే నిమిత్త మాత్రం. జెండా పట్టే కార్యకర్తే మాకు అవసరం. వాళ్ళు ఎక్కడ నిలబడినా నిమ్మనపల్లిలో కాదు, ఆఫ్ఘనిస్తాన్లో కనపడినా కూడా మేము బండి ఆపుతాం. ఒకటే ఇంత వేవులో కూడా, అంటే పువ్వు గుర్తుకు రాయలసీమలో ఓట్లు పడతాయా అన్న ఒక అనుమానం ఉన్నా కూడా జమ్మలమడుగులో ఆదినారాయణ రెడ్డి గారు గెలిచారు పువ్వు గుర్తుతోనే, బీజేపీ గుర్తుతో. కానీ రాజంపేటలో అమర్నాథ్ రెడ్డి గారు గెలవడం అనేది ఎలా జరిగింది? అన్నమయ్య ప్రాజెక్టు బాధితులకు ఇంతవరకు న్యాయం జరగలేదు. అక్కడ మొత్తం మేడా మల్లికార్జున గారు కావచ్చు, ఆయన సోదరులు కావచ్చు చేసిన అవినీతి అక్రమాలు అంతా ఇంత కావాలని అందరికీ తెలిసిన విషయమే. రాజంపేటను ఏ విధంగా భ్రష్టు పట్టించారని తెలుసు. అయినప్పటికీ కూడా అక్కడ రాజంపేట మీరు కోల్పోవడానికి బలమైన కారణం ఏంటి? అసలు రాజంపేట కావచ్చు, తంబలపల్లిలో ద్వారకానాథ్ రెడ్డి గారు చేసింది ఏమీ లేదు, అక్కడ కూడా మీరు పట్టుకోల్పారు. అది అన్న అక్కడ ఎవరు తప్పు లేదు. యాక్చువల్గా తమ్మలపల్లి రాజంపేట మా పక్క నియోజకవర్గాలే. మా పార్టీ అయితే సరైన అభ్యర్థులకే ఇచ్చింది టికెట్, అక్కడ ఒప్పుకోవాల్సిందే. బట్ ఏమైందంటే లాస్ట్లో ఇవ్వడంతో అభ్యర్థులు కొత్తగా అక్కడ పోయి సమన్వయం చేసుకోకపోవడం వల్ల స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం తప్పక ఆడేమైతే వైసీపీ అయితే వండర్స్ ఏం చేయలేదు. ఫ్రాంక్గా మాట్లాడుకోవాలి. ఎందుకంటే రాజంపేట టికెట్ అంతా 30 రోజుల ముందు ఇచ్చినారు, తమ్మలపల్లి 40 రోజుల ముందు ఇచ్చినారు. ఆ గ్యాప్లో ఈ కార్యకర్తల మధ్య సమన్వయం లేదు. నియోజకవర్గాలు పెద్దవి, ఆల్మోస్ట్ రాజంపేట నియోజకవర్గం అంటే మా రాయచూట అనుకుని వీరబల్లి మండలం ఉంటాయి, సుండుపల్లి ఉంటాయి, సిద్ధవటం మండలం ఆల్మోస్ట్ కడప దగ్గర ఉంటుంది, సుమారు అది నెల్లూరు బార్డర్ తగులుతూ ఉంటుంది. అట్లా వాళ్ళ సమన్వయం లోపంలో ఈ కార్యకర్తల మధ్య, అంతే తప్పగా క్యాండిడేట్ల వల్ల ఇంకో దాని వల్ల ఓడిపోవడం అనేది చాలా తప్పు. అన్నమయ్య ప్రాజెక్టు బాధితులకు ఇంతవరకు న్యాయం జరగలేదు. ఇంకప్పుడు కూడా పాలిథిన్ కవర్లు వేసుకుని గుడిసెలలోనే చాలా దరిద్రాన్ని అనుభవిస్తున్నారు. నెల రోజుల్లో ఇల్లు కట్టించిస్తామన్న ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు అతిగతి లేకుండా ప్రభుత్వం కూడా పోయింది కదా. మీరు ఒక మంత్రిగా బాధ్యత తీసుకొని ఆ శాఖ మంత్రితో మాట్లాడి వారికి ఏమైనా న్యాయం చేసే అవకాశం ఏమైనా ఉందా? ఇప్పుడు కరెక్ట్ క్వశ్చన్ అడిగారు నా మీరు. ఒక 4 days బ్యాక్ అన్నమయ్య ప్రాజెక్టు ఎస్సీ గారు వచ్చారు నన్ను కలవడానికి. వచ్చినప్పుడు ఆ డిజైన్స్ అన్నీ తీసుకొని వచ్చాడు. అంటే మనకు లోకల్ మంత్రి కాబట్టి అంటే చెప్పి నేను ఇదే క్వశ్చన్ అడిగా. అన్నమయ్య ప్రాజెక్టు కడతాం, మళ్ళా రెండోసారి ప్రాజెక్టు కడతాను, ఒకసారి కాలగర్భంలో కలిసిపోయింది, కడతాను. బట్ మనం ప్రాజెక్ట్ అనేది నిర్మించేటప్పటికి మనం దాంట్లో ఆ శవాలుగా మారిన కుటుంబాలకు ఏం చేయగలుగుతామని నేను అంత టోటల్గా రివ్యూ చేసి చెప్పించుకోవడం. అతి త్వరలోనే యాక్చువల్గా ఇక్కడ పెద్ద సమస్య ఏమొస్తుందంటే, ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఒక సెన్సెస్ అనేది ఉండాలి. గత ప్రభుత్వాలు ఇచ్చే సెన్సెసే ఈ ప్రభుత్వాలు దాన్ని ఫాలో అవుతాయి.
ఆ రోజున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ పాపాలు కప్పిపుచ్చుకునేదానికి నిజమైన లబ్ధిదారు కుటుంబాలు ఎవరైతే ఉన్నారో ఎక్కువగా ఉంటే తక్కువగా చూపించడం జరిగింది. మీరు కావాలంటే మీ ఎంక్వైరీలో, ఎందుకంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని ఆ రోజు మరణాల సంఖ్య, నిర్వాసితుల సంఖ్య 10 ఉంటే 2గా చూపించినారు. నిజంగా వాళ్ళకి న్యాయం జరగాలనుకున్నప్పుడు తప్పకుండా ఈసారి క్షేత్రస్థాయిలో సెన్సస్ తీయవల్ల ఆ రోజు నిజంగా ఎన్ని కుటుంబాలు నిర్వాసితులైనారు, ఎన్ని ప్రాణాలు కోల్పోయినారు, అందరికీ గోడు పోయింది, దెబ్బతింది, అది కూడిపోయింది. అలాంటివి కనుక్కుంటే తప్ప వాళ్ళకి న్యాయం జరగదు. కాబట్టి ఈ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొని నిజాయితీగా ఎన్ని కుటుంబాలు పోయినాయో వాళ్ళందరికీ మేలు జరిగే తీసుకొస్తాం. ఒక మంత్రి హోదాలో మీరు ఏమైనా అక్కడ పర్యటించే అవకాశం ఉందా? తప్పకుండా వెళ్తాం. ఓకే, 100% చెప్పా కదా, ప్రాజెక్టు కడతానము, డిపిఆర్లు రెడీ చేస్తానము అంటే ఆ రోజే చెప్పాం. ఎందరో కన్నీళ్ళ కాదు అది అన్నమయ్య ప్రాజెక్ట్ వెళ్ళిపో సినిమా దేవచ్చు. ఆ రోజు నైట్ జరిగిన పరిస్థితులు కూడా చాలా దారుణంగా. ఈరోజు నిజాయితీగా వాళ్ళకి మేలు చేయాలనుకున్నప్పుడు ఆ ప్రభుత్వం ఇచ్చిన సెన్సెస్ చూస్తే వాళ్ళకు ఏం లెక్కలో లేదు, తక్కువ మంది చూపించారు. ఎందుకంటే ఆ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చనిపోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటే ఆయన ప్రభుత్వానికి సమస్య వస్తుందని వందలాది కుటుంబాలు పోతే నెంబర్ చాలా తక్కువగా చూపించడం జరిగింది. తప్పకుండా నిజమైన బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ వెలికి తీస్తాం, వాళ్ళ కుటుంబాలకు మంచి జరిగే విధంగా చేస్తాం. థ్యాంక్ యూ. ఇకపోతే శాఖ పరంగా వచ్చాక రవాణా శాఖ, ఇప్పుడు తీసుకుంటే రవాణా శాఖలో కీలకం మీ ప్రగతి చక్రాలు, ఆర్టీసీ ప్రగతి చక్రాలు అది అంటుకుంటా. ఆర్టీసీ వచ్చేసి గత ప్రభుత్వ హయాంలో 2020 జనవరి 1 అనుకుంటా ఆ ప్రభుత్వంలో విలీనం చేసుకున్నారు. ఎప్పుడో 1928లో అనుకుంటా నిజామాబాద్లో రైల్వేస్ని ఆర్టీసీని సపరేట్ చేసిన తర్వాత కార్పొరేషన్గా వచ్చింది. ఆ తర్వాత దశల వారీగా ఇది మార్పులు జరుపుతూ వచ్చింది. ఈ 2020 విలీనం చేసింది. విలీనం చేసిన తరువాత వాళ్ళకి సంబంధించి పెన్షన్ విధానంలో ఎలాంటి హామీలు, ఎలాంటి పెన్షన్ వాళ్ళకి ఇస్తారు అనేసి, అంటే గతంలో 2 స్కీములు ఉండే వాళ్ళకు కార్పొరేషన్ అప్పుడు. SRBS అంటే స్టాఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్ అని ఒకటి, SBS అని ఒకటి అంటే స్టాఫ్ బెనావల్ స్కీమ్ అనేది ఒకటి. అంటే స్టాఫ్ ఎవరైనా చనిపోతే వారికి ఇన్సూరెన్స్ కింద 1,50,000 అది ఇచ్చేలా ఒక స్కీమ్ ఉంది. ఇవి రద్దు చేసేశారు. ఆ ప్రభుత్వం రద్దు చేసి ప్రభుత్వం విలీనం అయితే చేశారు, కానీ వేతనాల విషయాల పెంపు విషయంలో క్లారిటీ లేదు, పెన్షన్ విషయంలో క్లారిటీ లేదు. మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? వాళ్ళ పెన్షన్ గురించి ఎలాంటి ప్లానింగ్ ఉంది? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులే ఈరోజు వాళ్ళకి శాపంగా అయిపోయినాయి. జగన్మోహన్ రెడ్డి 2019 పాదయాత్రలో, అంటే అంతకు ముందేదో ఆ టైంలో జరిగిన పాదయాత్రలో ఆర్టీసీని విలీనం చేస్తా అని చెప్పాడు. ప్రభుత్వంలో గవర్నమెంట్ వచ్చిన తర్వాత విలీనం అయితే చేసినాడు. అది ఏ విధమైన విలీనమో చాలామందికి తెలియదు. ఓకే, ఎందుకంటే ఆర్టీసీ అనేది ఒక సంస్థ, ప్రభుత్వం కూడా ఒక సంస్థే అంతే. బట్ ఆర్టీసీలో స్టేక్ హోల్డర్స్ ఉంటారు. కేంద్ర ప్రభుత్వం వాటా ఇంత, రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇంతనే ఉంటుంది. ఆ విలీనాన్ని కూడా ఎట్లా చేసినాడంటే హాఫ్ బాయిల్డ్ ఎగ్ కాకట్టే అయిపోయింది ఈరోజు ఆర్టీసీ పరిస్థితి. ఈరోజు ఆర్టీసీ ఎంప్లాయీస్కు జీతాలు ఇస్తా అనేది వచ్చి రాష్ట్ర ప్రభుత్వం, ఆ లాభ నష్టాలు అంతా చూస్తా అనేది రాష్ట్ర ప్రభుత్వం, సంస్థనంతా ఆపరేట్ చేస్తా అనేది ఒక కార్పొరేషన్. అది చాలా మందికి తెలియదు. ఓకే, ఈరోజు నేను మంత్రి, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్, నా కిందే ఉంది ఆర్టీసీ. బట్ ఆర్టీసీకి జీతాలు నెల నెల ఇస్తా అనేది రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుంచి పోతున్నాయి. ఆర్టీసీ ఆపరేటర్స్ అంతా దాన్ని కార్పొరేషన్ కింద, దానికి ఒక బోర్డు, దానికి వైస్ చైర్మన్, డైరెక్టర్స్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు. దానికి స్థలాలు ఉన్నాయి, అక్కడి నుంచి వచ్చే లాభాలు ఉంటాయి. టికెటింగ్ వల్ల, కార్గో వల్ల, కొరియర్ సర్వీసెస్, ఆస్తుల్లో వచ్చే రెంట్స్, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ 2 బేరీజీ వేసుకోకుండా ఆ రోజు హామీ ఇచ్చేసినాడు. ఇప్పుడు ముఖ్యమైన సమస్య, లీగల్గా చాలా సమస్యలు ఉన్నాయి. దాంట్లో పూర్తిగా విలీనం చేయాలంటే కేంద్ర ప్రభుత్వం వాటా సుమారు 30% పైన ఉంది. మనం కేంద్రాన్ని ఒప్పే వల్ల చేయాలి. ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడో నుంచి వచ్చిన సమస్యలు ఏంటంటే, మీరు చెప్పిన విధంగా వాళ్ళకు టీఏలు, డిఏలు, హెచ్ఆర్లు చాలా పెండింగ్ ఉన్నాయి. ఈ రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్స్ ఆ డబ్బులు కట్టలేక వాళ్ళకు మళ్ళీ 2-3 ఏళ్ళు పెంచుతూ వచ్చినాడు. ఇప్పుడు ఆర్టీసీ అయితే నష్టాల్లో ఉందన్న, ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. ఈరోజు గర్వంగా ఏం చెప్తామంటే, ఒకరోజు మేము చదువుకునేటప్పుడు కూడా భారతదేశంలో కాదు ఏషియాలోనే అతిపెద్ద రవాణా సంస్థ ఏంటంటే ఏపీఎస్ఆర్టీసీ. అంటే రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు ఈరోజు కూడా సుమారు 9,000 చిలుకు బస్సులు ఉన్నాయి మన దగ్గర ఆర్టీసీకి. హైర్ బస్సులు అయితేనే మన ఏపీఎస్ఆర్టీసీలో ఉన్నాయి. ఏమంటారు, కుగ్రామాలకు కూడా, ఆటో పోలేని కుగ్రామాలకు కూడా ఈరోజు ఆర్టీసీ సేవలు అందిస్తూ ఉంది.
కేవలం ఆర్టీసీ లాభ నష్టాలతో బేరీజ్ వేసుకోవాల్సిన అవసరం లే. కొన్ని స్కీమ్స్ ఉంటాయి కేవలం దాంట్లో లాభాలే రావాల్సిన అవసరం లే. ఇప్పుడు ఆర్టీసీలో ఒక 100 రూట్లు తిప్పుతాం మనకు ఒక డిపో నుంచి. 100 రూట్లు లాభాల్లో ఉండవు. చిన్నపిల్లల బస్సులు 7-8 నడుపుతాం 100 దానిలలో, ₹1 ఆదాయం రాదు. పాస్ హోల్డర్స్ ఉంటారు, దాంట్లో రాదు. అంటే కేవలం లాభాపేక్ష కోసమో లాభాలు గడ్డిస్తాందో అని ఒక సంస్థను మంచిదండము, లాభాలు రాబోతే చెడ్డనని. మన జీవన ప్రమాణాల్లో మన దైనందిక జీవితంలో కూడా ఆర్టీసీది ఒక కీ రోల్ ఉంది మన 2 రాష్ట్రాల్లో. అలాంటి కీ రోల్ ఉన్న ఆర్టీసీ ఎంప్లాయీస్కి మీరేం భరోసా ఇస్తున్నారంటే వాళ్ళు పెన్షన్ గురించి క్లియర్ అయ్యేది, ఉన్న స్కీమ్స్ కూడా ఎత్తేసారు, వాళ్ళు SRBS SBCS ఇవన్నీ ఎత్తేసారు. మీరేం దాన్ని? నేను మంత్రి అయిన తర్వాత మీరు అడగండి, ఈ 45 రోజుల్లోనే ఏ మంత్రి అంత గ్రీవెన్స్ తీసుకుని మంత్రే లేడు. నేను ఈ స్వల్ప కాలంలోనే శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు నేను ఆల్మోస్ట్ ఒక 20 రోజులు కేవలం ఆర్టీసీ విషయంలోనే తిరిగా. మన విజయవాడ నెహ్రూ టెర్మినల్ అయితేనే ఉచిత బస్సు ఓపెనింగ్ చేయని నేను టెక్కలికి పోయినా, వైజాగ్ పోయినాం, కుప్పం పోయినాం. ఇక్కడంతా నాకు అర్థమైంది ఏమంటే అక్కడ నేను విజయవాడ టెర్మినల్లో 4 గంటలు పర్యటించి వాష్రూమ్స్ కూడా చూసాం, క్యాంటీన్లు చూస్తాడు. సార్ గత ప్రభుత్వంలో మాకు రవాణా శాఖ మంత్రి ఎవరో తెలుస్తారంట. ఇప్పుడు బస్సులో కూడా ఒక డిస్కషన్ జరిగింది, ఒక కండక్టర్ రవాణా శాఖ మంత్రి ఎవరో తెలుసా అని. ఇప్పుడు నేను అనుకుంటాను ఏంటంటే ఏదో ఉన్నాములే, అదే ఒక సామెత ఉంది, మొగుడు ఏదో తాలికి అడ్డం ఉన్నట్టు ఉండాల్సిన అవసరం లేదు, మంత్రి పదవి ఇచ్చినంత మాత్రం ఏదో ఇంట్లో కూర్చుంటే ఆయన వద్దు. కానీ తప్పకుండా దీంట్లో మార్పు తెచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నాం. ముందు చెప్పిన విధంగానే ఆర్టీసీని ఎక్కడా కేవలం లాభదాయకంగా చూడడంలే, అది ప్రజల జీవితాల్లో ఒక మెరుగైన పాత్ర పోషిస్తుంది. కాబట్టి దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి మా మీద ఉంది. ఇదంతా ఉంది కరెక్టే. ఆర్టీసీ ఎంప్లాయీస్ యొక్క పెన్షన్ పరిస్థితి ఏంటి అనేది ప్రధానమైన ప్రశ్న. నేను 2 చెప్తా. సంస్థకు 2 కన్నులు, ఒకడు ప్రయాణికుడు, ఒకడు కార్మికుడు. కార్మికుడు కంట్లో నీరు గారితే ప్రయాణికుడు గమ్యస్థానం చేరుకోలేడు. 60,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు ఆర్టీసీలో ఈరోజు ఈ రాష్ట్రంలో. వాళ్లకు మనము మంచిగా ఏవైతే రావాలో బెనిఫిట్స్ ఇచ్చి వాళ్ళని బాగా చూసుకుంటే, వాళ్ళ కుటుంబాలు బాగుంటే మన ప్రయాణికుడు గమ్యస్థానానికి సంతోషంగా చేరతాడు. తప్పక వీళ్ళ కంట్లలో నలుసుంటే ప్రయాణం సాగదు. అంటే నేను చెప్పి టెక్నికాలిటీ చెప్తున్నా. ఈ 5 సంవత్సరాల్లో అన్ని డిమాండ్లు తీర్చేదానికి నేనేం దేవుణ్ణి కాదు, ఈ ప్రభుత్వం దగ్గర నిధులన్నీ ఉండాలి. కాబట్టి తప్పకుండా టాప్ మోస్ట్ ప్రియారిటీ ప్రాజెక్ట్స్ ఏమైతే ఉన్నాయో ఆర్టీసీ కార్మికులకు సంబంధించి అవన్నీ నెరవేర్చేదానికి గత 5 సంవత్సరాల్లో ఏవైతే పక్కన పెట్టేసినారో అవి మెయిన్ డిమాండ్స్ ఈ సంఘాలు అయితేనే యూనియన్స్తో అయితేనే చర్చించి రేపు ఇవన్నీ టెక్నికాలిటీ చూసుకొని సిద్ధంగా చేసేదానికి నేను సిద్ధంగా ఉన్నా. ప్రమోషన్స్ ఆగిపోయాయి, చాలా అయిపోయాయి. ఇంకోటి కూడా ఏంటంటే నేను గర్వంగా చెప్తాను, నేను కూడా ఒక ఎంప్లాయీ యూనియన్ అనే దానికి లాస్ట్ 20 years నుంచి గౌరవాధ్యక్షుడు మా రాయచోట్లు. మా తండ్రి గారు మా సోదరుడు 20 సంవత్సరాలు ఆల్మోస్ట్ 40 years నుంచి ఈ ఏపీఎస్ఆర్టీసీతో మాకు అనుబంధం ఉంది. అక్కడున్న మాకు లోకల్గా కూడా ఎప్పుడు సమస్యల మీద మేము పోరాడేవాళ్ళం యూనియన్స్ తరఫున. నాకు ఈ శాఖ రావడంలో కూడా చాలా హ్యాపీనెస్ ఉంది. ఎందుకంటే వీళ్ళ సమస్యలు ఏదో మాకు క్లియర్గా అర్థమైనాయి. రేపు కూడా ఏదో ఉన్నాములే మంత్రిత్వ శాఖలో మనకు మంత్రి పదవి ఇచ్చినాడు అనుకోకుండా తప్పకుండా మా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని పోయి వీళ్ళ జీవన ప్రమాణాల్లో మార్పు తెచ్చేదానికైతే కృషి చేస్తాం. అన్నీ చెప్పడం అన్నీ చేయలేం, కొన్ని చెప్పి అవి చేసేదానికైతే ముందుకు వస్తాం. ఓకే, గత ప్రభుత్వం అంటే ఆర్టీసీ నష్టాలను కొద్దిగా గట్టెక్కించేందుకు ఏడాదికి 3,600 కోట్లు ఇస్తూ వచ్చిందని చెప్పారు. దాన్ని మీరు కొనసాగిస్తారా? 100% ఎవరు వచ్చినా కూడా ఒక బాధ్యత అనేది పెట్టుకున్న తర్వాత ఇంత పెద్ద సంస్థను ముందుకు తీసుకొని పోవాలంటే అవన్నీ ఫుల్ఫిల్ చేయాల్సిందే. అట్లని చెప్పి ఈ శాఖను అట్లే పక్కన పెట్టేసి నష్టాల్లో వస్తుంది కదా అని అట్లే పెట్టలేం. మా ముఖ్యమంత్రి గారికి చాలా దూరచూపు ఎక్కువ. ఆయన మొన్న నేను మినిస్ట్రీ ఇచ్చిన తర్వాత 2-3 మీటింగ్స్లో ఒకటే చెప్పారు, వచ్చే 5 సంవత్సరాల్లో మ్యాక్సిమం బస్సులు మనవన్నీ ఎలక్ట్రికల్ బస్సులు తీసుకొని రావాలా ఈ రాష్ట్రంలో. దానికోసం ఇప్పుడు 100 బస్సులు మాత్రమే ఉన్నాయి మనకు. ఎక్కడికి తిరుమల ఘాట్ సెక్షన్లో తిరిగి 100 ఉన్నాయి.
అవి ఇంకా 3,000 అయినా పెరగచ్చు, 4,000 అయినా పెరగచ్చు 5 సంవత్సరాలు. ఫస్ట్ థింగ్ అదైతే మా ప్రభుత్వం నిన్న ఛార్జ్ తీసుకున్న తర్వాతే 290 బస్సులు, కొత్త బస్సులు ఇప్పుడు రోడ్లపైకి వచ్చాయి. సుమారు 1270 నుంచి 1300 బస్సులు ఆల్రెడీ విడతల వారీగా మనకు అంటే ఈ రిజిస్ట్రేషన్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని నియోజకవర్గ డిపోలకు అన్నీ ఇస్తూ ఉన్నాం. ఈ ఫ్లీట్ అనేది అంతా ఫుల్ ప్లెడ్జ్డ్గా రోడ్డుపైకి వస్తే గత 5 సంవత్సరాల్లో కొత్త బస్సులు కొన్న పాపాన ఆ ప్రభుత్వం చేయలేదు. ఒక పక్కల బస్సులు అయితే పాతవన్నీ గిజిడీకి పోతానే ఉండే, కొత్త బస్సులు అయితే ట్రాక్లోకి రాలేదు, రోడ్లపైకి రాలేదు. రేపు ఎప్పుడైతే ఎలక్ట్రికల్ బస్సులు మన ఆర్టీసీలో చేరుతాయో ఇంకా ప్రజలకు మెరుగైన సేవలు అందించేదానికి ఏపీఎస్ఆర్టీసీ ముందుకు వస్తుంది. ఆర్టీఓ డిపార్ట్మెంట్ రవాణా శాఖలో ముఖ్యమైనది. ఆడ కూడా ఇప్పటివరకు చాలా సమస్యలు ఉన్నాయి. దొరికింది ఈ డిజిటలైజేషన్ పేరు మీద ప్రతి ఒక్కరు కొత్త వెహికల్స్ కొంటే ఆర్సీలు ఇవ్వట్లేదు, లైసెన్సులు కూడా కొత్త వారికి ఇవ్వడం లేదు, డిజిటల్ అంటున్నారు అనమాట. ఆన్లైన్లోంచి వాళ్ళు చూసుకోవాల్సిందే. అయితే ఇక్కడ ప్రాబ్లం లేదు, కానీ ఇతరతర రాష్ట్రాలకు వెళ్తే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇది 100% మేము కూడా నోటీస్ చేసినాము. ఇప్పుడు మనమే ఉంటాం, నేను కూడా ముందు ఉన్నప్పుడు మేము కర్ణాటకను కేరళకు సబర్మల అయిపోతాం. అక్కడ ఫస్ట్ ఆపుతానంటే ఆర్సీ బుక్ అడుగుతారు, కార్డు అడుగుతారు, డ్రైవింగ్ లైసెన్స్ అడుగుతారు. మన స్టేట్ వరకు ప్రాబ్లం లేదు, కానీ ఈ ట్రాన్స్పోర్టేషన్ సిస్టంలో ఇప్పుడు ఒరిస్సాకు పోయే లారీలకైతేనే మనం తీర్థయాత్రలకు పోవాలంటే బయట రాష్ట్రాల్లో చాలా సమస్య ఉంది. అధికారులతో మేమైతే చర్చిస్తూనే ఉన్నాం దీని విషయంలో. తప్పకుండా ఒక కార్డు ప్రింట్ చేయడం పెద్ద డబ్బేం కాదు, డ్రైవింగ్ లైసెన్స్ ఏం, పాస్పోర్ట్ దానికి ఏమంటారు ఆర్సీ చేసేదానికి. యాక్చువల్గా టెక్నికల్ టీం ఎవరైతే ఉన్నారో ఉన్నతాధికారులతో మాట్లాడతాను. గత 5 సంవత్సరాల్లో ఈ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ మీద కేవలం దీంట్లో లాభాపేక్షతో లాభాలు వచ్చే శాఖగానే చూశారు తప్పక ఇక్కడ మౌలిక వసతులు కల్పించడంలో విఫలమైనారు. ఎందుకంటే ఒకసారి మీరు చూస్తే లాస్ట్ 1 ఇయర్లో అనుకుంటాను టోటల్ రెవెన్యూ వచ్చి 4,700 కోట్లు వచ్చింది ఆంధ్రప్రదేశ్లో. అంటే అంత లాభాలు ఇచ్చే శాఖ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్. అలాంటి డిపార్ట్మెంట్లో ఈ సిస్టమ్స్ ఏమైతే డిజిటలైజేషన్ అయితేనేం, ఈ కార్డ్ సిస్టమ్ అయితేనే ఇవన్నీ మెరుగైగా చేయడంతో ఈ కస్టమర్లు ఎవరైతే మన వాళ్ళు ఉంటారో వాళ్ళకి మంచి జరుగుతుంది తప్ప అది 1,000 కోట్లు ఏం ఖర్చు కాదు. కాబట్టి తప్పకుండా అతి త్వరలోనే ఈ కార్యక్రమాలు అతి తక్కువ డబ్బుతో కొంచెం సేఫ్టీగా ఉంటాయి ఎవరికి, ఇండివిజువల్స్కి అందరికీ. అవి ముందుకు తీసుకొని పోయేదానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రధానమైన హామీ, ఎన్నికల హామీ మీకు మహిళలకు బస్సులు, ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం ఆగస్టు 15 నుంచి మీరు ప్రకటించారు. అది ఏంటది అంటే తెలంగాణ, కర్ణాటక 15 నుంచి ప్రకటించలేదు. ఓకే, ఎప్పటి నుంచి శ్రీకారం చుట్టబోతున్నారు? యాక్చువల్గా మీ దృష్టికి ఒకటే తీసుకొని పోతున్నాం. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఒక్కొక్కటిగా అంచెలంచెలుగా మా ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది. మొన్న 1వ తారీఖున పెన్షన్లు అన్నాం, దిగ్విజయంగా చరిత్ర నా భూత నా భవిష్యత్ అన్నట్టు పెన్షన్లు ఇచ్చేసినాం. డిఎస్సి అన్నాం, మెగా డిఎస్సి 16,000 చిలుకు ఉద్యోగాలు అన్నాం, దానికి సంతకాలు అయిపోయినాయి. స్కిల్ సెన్సెస్ అన్నాం, ఎప్పుడు కులాలు మతాలు సెన్సెస్ తీసేవాళ్ళు అవన్నీ పక్కల వారే చంద్రబాబు నాయుడు గారు నైపుణ్యత మీద సెన్సెస్ తీసి రేపు భవిత ఎట్లుండాలి, యువత కానీ స్కిల్ మీద డెవలప్మెంట్ అయినా ఎవరైతే దాని మీద ఇండివిజువల్స్ కోసం స్కిల్ సెన్సెస్ అదో ప్రోగ్రామ్. రేపు 15వ తారీఖున ఆగస్టు 15వ తారీఖున ఈ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది పేదవాళ్ళకి అపన్నాస్తం ఇస్తూ కడుపు నిండా భోజనం పెట్టే పథకం ఏదైతే అన్నా క్యాంటీన్ 2009 తర్వాత ఈ దుర్మార్గమైన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మూసేశారో దాన్ని ప్రారంభించేదానికి మొన్న క్యాబినెట్లో సంతకం పెట్టినారు. రేపు దిగ్విజయంగా సుమారు 100 దానిలతోనే ఫస్ట్ ఫేజ్లో అన్నా క్యాంటీన్లు స్టార్ట్ చేస్తాను. ఇలాగా విడతల వారీగా మహిళలకు 3 సిలిండర్లు అయితేనే, మహిళామూర్తులకు ఉచిత బస్సు ప్రయాణం అయితేనే విడతల వారికి ఇచ్చేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దీనికి ఒక కోట్ చేస్తా చూడండి, నేను బాగా చెప్తాను అన్ని దానిలో. జగన్మోహన్ రెడ్డి లాగా 365 రోజుల లోపల ఒకే రోజు ఆయన ఆడంబరం ఉంటుంది. మున్సిపాలిటీ వ్యాన్లు అనుకోండి, 108లు అనుకోండి, 104లు అనుకోండి, ట్రాక్టర్లు అయితేనే శ్రీకాకుళం నుంచి, కుప్పం నుంచి, కర్నూలు నుంచి అన్ని ఎత్తుకొచ్చి బెంజ్ సర్కిల్లో పెట్టి ఒకే రోజు ప్రారంభిస్తాడు. 2వ రోజు నుంచి ఆ స్కీమ్ ఉండదు. మేము ఆడంబరంకి ఎక్కడ చోట్లేదు. 365 రోజులు ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ కావాలంటే దాని మీద ఒక స్టడీ అవసరం. ఇప్పుడు మీరు అన్నట్టు ఉచిత బస్సు అన్నారు మహిళామూర్తులకు, ఇది ఆషామాషి పని కాదు. అది అందించాలంటే దాంట్లో కొన్ని టెక్నికల్
రీజన్స్ ఉంటాయి. తెలంగాణ కర్ణాటకలో చాలా ఈజీగా చేసేసారు చెప్పేది కదా, ఏ- మీరెందుకు అంత అధ్యయనం ఏముంది అన్న, దాంట్లో? నేను ఒకటి చెప్తాను కదా, తెలంగాణలో అక్కడ వస్తానంటే పెన్షన్లు ఇచ్చినారా చెప్పండి, వస్తానంటే ఏమంటే అన్న క్యాంటీన్లు పెట్టచ్చు. ఒక్కో రాష్ట్రానికి కొన్ని ఉంటాయి ప్రయారిటీస్. దీనిలో మా ఫస్ట్ ప్రయారిటీ మా ముఖ్యమంత్రి గారు పెన్షన్లు 65 లక్షల మంది లబ్ధిదారులు ఇచ్చేశారా. అన్నా క్యాంటీన్లు ప్రతి ఒక్క నియోజకవర్గాల్లో 500 నుంచి 3000 మంది భోంచేసే సౌకర్యం ఇచ్చేదానికి సిద్ధమైన ఇస్తానం కదా. మేము ఒకటే చెప్తున్నాం, ఉచిత బస్సు అనేది మహిళా మూర్తులకు ఒక మంచి పథకం. దాన్ని చేసేటప్పటికి 100% ట్రాన్స్పరెన్సీతో చేయాలి. ఈరోజు మన పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు అయితేనే, కర్ణాటక అయితే, తెలంగాణలో ఈ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేస్తాను. అందరికీ తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు. మీరు హైదరాబాద్లో మీ సుమన్ టీవీ హెడ్ ఆఫీస్ హైదరాబాద్లో ఉంటుంది. ఎప్పుడన్నా డైలీ న్యూస్ లోకల్ పేపర్ చూడండి, ఈ ట్రాన్స్పోర్టేషన్ మీద కొంచెం ఆడాడ వస్తూ ఉంటాయి కాలమ్స్. ఏమని వస్తాయి? ఇంటర్ స్టేటా, ఇంటర్ డిస్టికా, ఎక్స్ప్రెస్లా, లోకల్ బస్సు, అన్ని బస్సులలో కూడా ఉందా, లాంగ్ రన్ లో కూడా అదే చెప్తాను. ఇలాంటివి వస్తాయి. ఇంకోటి ఏమొస్తాయి, మన స్టేట్ వాళ్ళకైనా ఆధార్ కార్డు ప్రామాణికమా, ఓటర్ కార్డు ప్రామాణికమా, ఎన్నో వస్తాయి. మేము దాన్ని దృష్టిలో పెట్టుకొని మన చుట్టుపక్కల ఉండే 3 రాష్ట్రాల్లో మా అధికారులు పర్యటిస్తారు. వాళ్ళ దగ్గర నుంచి సమగ్రమైన నివేదిక అనేది కావాలి కాబట్టి వచ్చేసింది మా దగ్గర. ఇప్పుడు మేము ముందు చెప్పిన విధంగా ఏదో ఒక 5 సంవత్సరాలకు మాకు ప్రభుత్వం ఇచ్చిండేది ప్రజలు, ఏదో 3 నెలలకు కాదు. ఈ 3 నెలలు అన్నీ పెట్టేసి జగన్ అక్కడ నిద్రపోవడం మాకు ఇష్టం లే. 1 by 1 చేసే దాంట్లో ఇప్పుడు మాకు కరెక్ట్గా ఏపీఎస్ఆర్టీసీకి ఎంత ఫ్లీట్ ఉంది, ఎన్ని బస్సులు అదనంగా కావాలా, ఎంత స్టాఫ్ కావాలా, ఇదంతా పెట్టినప్పటికీ కరెక్ట్గా పోవాలి జనాల్ని. అంతేగాని ఆదరాబాదరాగా ఇక్కడ బస్సులు పెట్టేసి మొదటి విడిగా పల్లె వెలుగుల్లో ఇస్తాం అవకాశం అంటున్నారంటున్నా. ఏం లేదు, సీక్రెట్. రేపు చూస్తారు. ఈ 3 రాష్ట్రాలతో బేరీజ్ వేసుకుంటే మన రాష్ట్రంలోనే 100% క్లారిటీతో ఈ మహిళలందరికీ ఫ్రీ బస్ ఇస్తున్నాం. అతి త్వరలో తినబోయే ముందు రుచెందుకు అతి త్వరలో డేట్ చెప్తారా? 100% వస్తాయి అన్న. ఒకటి చంద్రబాబు నాయుడు గారు మనం మర్చిపోయినా ఆయన మర్చిపోడు. మీరంతా మునులు. మేము చెప్తాను, మేము మర్చిపోవచ్చు, మంత్రులు పాడు, ఆయన మర్చిపోడు. ఆయన అయితే ఏమైతే ప్రోగ్రామ్ చెప్పారో దానిలో మేజర్ స్కీమ్ ఇదే. ఇప్పుడు ఉండే దానిలో కూడా బాగా గమనించండి మీరు, ఎక్కువ మందికి దగ్గర చేరువయ్యే పథకాలు లెక్కేసేయండి. ఒకటి 65 లక్షల మందికి పెన్షన్లు అంటే ఆల్మోస్ట్ ఉండే జనాభాలో 5 కోట్ల జనాభాలో 65 లక్షల మంది అంటే పెద్ద నెంబర్ అది. రేపు ఉచిత బస్సులన్నీ తర్వాత కూడా ఆల్మోస్ట్ మనకు ఉండే మేల్ అండ్ ఫీమేల్ జెండర్ రేషియో తీసుకుంటే మహిళలందరికీ పుట్టిన బిడ్డ 2 ఒక రోజు అంటారు మళ్ళీ ఉచిత ప్రయాణం. అన్న నేను ఒకటి చెప్తా చూడ, మన భారతదేశంలో మన సిస్టంలో అన్ని డబ్బులు వచ్చేటి ఏముండవు. అంటే డబ్బులు వచ్చే పనులే చేయాలి, డబ్బులు రాని పనులు చేయాలని ఎక్కడ రూల్ లేదు. ప్రజల యొక్క జీవన ప్రమాణాల్లో, ప్రజల యొక్క ముఖాల్లో సంతోషం ఉండాలంటే కొన్ని పథకాలు అనేది ఇంప్లిమెంట్ చేయాలి. ఈరోజు ఫ్రీ రేషన్ ఇస్తానమా, స్కీమ్లు ఇస్తూ ఉంటారా కేంద్ర ప్రభుత్వాల నుంచి, సంక్రాంతి అంటే అవన్నీ ఇస్తే తప్పేమో, అంటే అవన్నీ మనకు లాభం వచ్చేటియా? పెన్షన్ ఇస్తాం, అది లాభం వచ్చేదా? లాభ నష్టాలను పక్కన పెడితే ఇచ్చిన హామీ నిలబెట్టుకునేది మనిషి లైఫ్లో ఇది ఒక పార్ట్ అయిపోయింది. ప్లస్ ఇంకోటిన్నా, ఇప్పుడు మనం పెద్ద పెద్ద ప్రాజెక్టులు కడతాము, ప్రాజెక్టులలో ఏమైనా టోల్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తామా? అదే రోడ్డు పైన రోడ్లు వేస్తాం, టోల్ వేస్తాం. బట్ రైతుల విషయంలో ఎందుకు టోల్ కలెక్ట్ చేయం? నిజంగా ఒక ప్రాజెక్టు కట్టి ఇన్ని లక్షల ఎకరాలకు ఆయకట్టుకు మనం ఇస్తే అక్కడ వచ్చే నీళ్ళ వల్ల పంటలు పండించి ఆ రాష్ట్రం అయితేనేమో ఆ దేశంలో అయితేనే నీటి తీరువ సెక్యూరిటీ, ఫుడ్ సేఫ్టీ కోసం చేస్తాం. ఇవి కూడా అంతే. కొన్ని స్కీమ్స్ ఏమైతే ఉంటాయో దానిలలో లాభాలు రావు. ఇప్పుడు ఇన్ని పోర్ట్ఫోలియోస్ ఉంటాయి. ఇప్పుడు రవాణా శాఖలో 4700 కోట్లు వచ్చిందని నేను చెప్పా. ఎక్సైజ్లో డబ్బు వస్తుంది, ఇంకా స్టాంప్స్ అండ్ డ్యూటీస్లో డబ్బు వస్తుంది. ఇవన్నీ డబ్బులు వచ్చే శాఖలు. డబ్బు రాని శాఖలు కొన్ని ఉంటాయి, ప్రజలకు ఖర్చు పెట్టేటివి ఉంటాయి. అంటే వచ్చేటివన్నీ ఇంప్లిమెంట్ చేయడం, రానోటివన్నీ పక్కలేస్తామని చెప్పండి. గత ప్రభుత్వంలో ఆడుదాం ఆంధ్రాపేట 100 కోట్ల అవినీతి జరిగింది, ఎవరిని వదిలిపెట్టమంటున్నారు కదా, ఏమన్నా విచారణ ఎంతవరకు వచ్చింది, ఏం పరిస్థితి, ఎవరెవరిని శిక్షించబోతున్నారు దాంట్లో? అన్న ఒకటి ఆడుదాం ఆంధ్ర అనేది ఎవరన్నా నవ్వుతారు ఆ పేరే. ఇన్ని పేర్లు ఉండగా ఆడుదాం ఆంధ్ర ఏం చెప్పండి? అది కేవలం ఎన్నికల స్టంటే ఆడుదాం ఆంధ్ర అనేది. కేవలం ఎన్నికల ముందు ఒక 3-4 నెలల ముందు అప్పటికప్పుడే టెండరింగ్ పెట్టేసి ఒక ప్రాజెక్టుగా దాన్ని పెట్టి జనాలు లేకపోయి వాళ్ళ పబ్లిసిటీ కోసమే ప్రవేశపెట్టిన కార్యక్రమం
ఆడుదాం అందరం. ఆ దాంట్లో నిన్నంతా లెక్కలేసి చూస్తే సుమారు 130 కోట్ల రూపాయలు వేయమని చూపిస్తాను. దానిలో ఇప్పటికి ఆ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెల్లింపులో 90 కోట్ల చిల్లర ఉండాలి. దాంట్లో ఇంకా బ్యాలెన్స్ 30 కోట్లు ఉంది. కేవలం టోపీలకు, టీషర్ట్లకు, కిట్లకి 60 కోట్లు ఖర్చు పెట్టేసినారు. ఇది ఎవరు ఎగ్జిక్యూట్ చేసినారని చూస్తే R&B డిపార్ట్మెంట్ చేసింది, శాప్ చేయలేదు. ఏమంటే శాప్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, R&B వాళ్ళు ఎగ్జిక్యూట్. ఇది ఎవరు చేయించారంటే ముఖ్యమంత్రి అంటారు, ఉన్నతాధికారులు. సరే ఆడికి పోనీలే. దీన్ని ప్రాజెక్ట్ అంతా ఎవడు దీన్ని సిస్టమ్ అంతా చేసిందంటే జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రిగా కట్టబెట్టి ఏదైతే అందరూ గొప్పగా చెప్పుకుంటాడో ఐప్యాక్ అనే సంస్థ ఉంది కదా, ఐప్యాక్ సంస్థలో ఉండే ఎంప్లాయీస్ ఎవరైతే మెయిన్ వాళ్ళు ఉంటారో వాళ్ళే ఈ ప్రోగ్రాం పెడితే మనకు రాష్ట్రంలో అంత క్రేజ్ వస్తుందని చెప్పి చెప్పడము, ఈయన ఆ స్కీమును పెట్టడం, 100 కోట్ల 30 లక్షలు 130 కోట్లు దుర్వినియోగం జరిగింది తప్పక దానివల్ల ఎవరికీ లాభం జరగలేదు. తప్పకుండా ఎవరైతే పందుకొక్కులు ఉన్నారో, పేదల డబ్బు తిన్నారో వాళ్ళందరినీ రోడ్డుపైకి తెచ్చేదానికి మా శాఖ అయితేనే మీ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అప్పుడు మంత్రి రోజమ్మ గారిని వదిలే ప్రసక్తే లేదని అనేది కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కదా. 100% ఈ రోజు నేను కూడా మంత్రి, నేను సంతకం పెట్టినా నేను తప్పు ఏదైనా చేస్తే వచ్చే 5-10 సంవత్సరాలకి ఎవరైనా నా మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవచ్చు. అలాంటి అవకాశం ఇవ్వరా మీరు? తప్పు చేసినప్పుడు దొంగ ఎప్పటికైనా దొంగ, దొర ఎప్పుడైనా దొరే కదా. నిజంగా ఆ రోజు ఆ శాఖలో ఎవరైతే మంత్రులుగా ఉంటారో వాళ్ళందరూ నిజంగా తప్పు చేసింటే ప్రభుత్వం వాళ్ళకి చర్యలు తీసుకుంటుంది. ఇంకోటి కూడా ఒకటే చెప్తున్నాం, ఎందుకంటే క్రీడల శాఖ అనేది ఎందరో నిర్భాగ్యులు, పేదవాళ్ళ కుటుంబాలకు సంబంధించిన జీవితాలతో ముడిపడిన శాఖ ఏంటంటే క్రీడా శాఖ. ఎందుకంటే ఈరోజు అన్నీ ఉండి కూడా మనట్లా వాళ్ళం ఈరోజు ఆటలపై ఆసక్తి ఉండదు. ఏమి లేకుండా పేదవారు చదువుకునే స్థాయి కూడా లేకున్నా కూడా వాళ్ళకి ఇంట్లో బ్యాట్ కొనుక్కునే స్థాయిలో ఉండరు, బాల్ కొనుక్కునే అట్లా వాళ్ళకు వందలాది కోట్ల రూపాయలు ఫండింగ్ వస్తూ ఉంటే దాన్ని కూడా ఒకే 10 రోజులు 15 రోజులు ప్రోగ్రాములు పెట్టేసి దండుకోవడం ఆ ప్రభుత్వానికే చెల్లింది. కాబట్టి రాబోయే కాలంలో కేంద్రం నుంచి నిధులు తీసుకొని వస్తాం. మీకు తెలుసో తెలీదో, కేంద్రంలో అతి ముఖ్యమైన 10 పోర్ట్ఫోలియోలో క్రీడల శాఖ ఒకటి. ఒకసారి రికార్డ్ చెక్ చేయండి. సుమారు క్రీడలకు బడ్జెట్ 28,000 కోట్లు ఉంది 1 ఇయర్కు, ఒక అకాడమిక్ ఇయర్కు. అంటే మన వాటా ఎంత? రాష్ట్రం పెద్ద రాష్ట్రం, మంది కూడా ఏం చిన్న రాష్ట్రం కాదు. ఏదో చిన్న చిన్న రాష్ట్రాలు ఉంటాయి, ఆ రాష్ట్రాలకు ఇచ్చిన నిధుల్లో కూడా మనకు వాటా దక్కడం లే. అంటే గత 5 సంవత్సరాల్లో ఇక్కడి నుంచి మంత్రులు అయితేనే ప్రభుత్వం నుంచి సిఫార్సులు పోలా, అక్కడి నుంచి రాబోయే నిధులైతే ఇక్కడికి రావడంలే. నియోజకవర్గ స్థాయిలో, జిల్లా స్థాయిలో ఉండే పట్టణాల్లో ఏ విధమైన మౌలిక వసతులు కల్పించడం ఎక్కడా జరగలేదు. కేవలం పులివెందుల్లో 150 కోట్లు పెట్టి ఆయన కట్టుకున్నాడు తప్పక మిగతా దగ్గర ఎక్కడన్నా ఆ గ్రౌండ్లలో చూస్తే ఇప్పటికీ పోయి ఇన్స్పెక్ట్ చేస్తే బీరు బాటిళ్ళు, బ్రాందీ బాటిళ్ళు దొరుకుతాయి. అసాంఘిక కార్యకలాపాలు ఎక్కడ జరుగుతున్నాయి అంటే ఈ గ్రౌండ్లు, ఈ నిలిచిపోయిన ఆడిటోరియంలో జరుగుతున్నాయి. కాబట్టి తప్పకుండా కేంద్రం నుంచి రావాల్సిన వాటా ఏదైతే మన రాష్ట్రానికి రావాలో క్రీడాపరంగా తీసుకొని వస్తాం. మన రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో పేదలకు ఉపయోగపడే విధంగా జిమ్ములు అయితేనే, కోచింగ్ సిస్టమ్స్ ఎక్కడెక్కడ ఉంటాయి, ఏ ప్రాంతంలో ఏ విధమైన క్రీడ ఇష్టపడతారో ఆ విధమైన శిక్షణ ఇచ్చే విధంగా ఇండోర్ స్టేడియంస్, అవుట్డోర్ స్టేడియంస్, ట్రాకులు ఇవన్నీ రేపు 5 సంవత్సరాలు అభివృద్ధి చేసేదానికి క్రీడల శాఖ మంత్రిగా, ఒక యువకునిగా ఈ రాష్ట్రంలో ఉన్న క్రీడాకారులందరికీ భరోసా ఇస్తున్నా తప్పకుండా చేసి చూపిస్తే. రాయచోటి విషయానికి వచ్చేలకే, రాయచోట్లో ఇప్పుడు మీరు అన్నారు మేము సుగవాసి కూడా ఇప్పుడు కలిసే ఉన్నాం, అంత హ్యాపీగా ఉన్నామని. మరి ఎన్నికల్లో మీకు ఎంతో ఇంత సపోర్ట్ చేసి సుగవాసి కుటుంబానికి మీ సహకారం ఎలా ఉండబోతుంది? అన్న 100%. ఇంకా నేను మంత్రి అయినా ఇంకా నాకు ఇంతకంటే పెద్ద అవతారం లేదు, నాకేం ఆశ లేదు. చెప్తా అండి, అది నా విజయానికి ఎవరెవరైతే తోడ్పాటు అయింటారో వాళ్ళందరినీ నేను బాగా చూసుకుంటున్నా. మీరు వాళ్ళని కూడా అడగచ్చు. నా విజయంలో ఎవరైతే కీలక పాత్ర వహించారో వాళ్ళందరినీ కూడా ఈ 40-50 రోజుల్లో మా నాయకుల దగ్గరికి తీసుకొని పోవడం జరిగింది. నాకు ఏ విధమైన గర్వం లేదు. ఎన్ఓసి సర్టిఫికెట్ ఇచ్చేసిన వాళ్ళకి ఎవరికి ఏం చేసినా కూడా నేను హ్యాపీగా స్వీకరిస్తాను. ముందు చెప్పినట్టు ఇంతకంటే డిమోషన్ ఉంటుంది కానీ ప్రమోషన్ ఉండదు నాకు. అందుకు నేను చెప్తాను ఏంటంటే నా లక్ష్యం రాయచోట్లో అభివృద్ధి చేసి చూపించాలా. ఎక్కడ పడినానో అక్కడే నిలబడి చూపించా, ఎక్కడ పోగొట్టుకున్నారు అక్కడే ఎక్కడ నేనంట ఎప్పుడు మీటింగ్లో కింద పడిన కాడ లేచి చూపేవాళ్ళ.
అట్లా నిలిచిన. దీని అంతటికీ కారణమైన మన రాయచోటి నియోజకవర్గ ప్రజలు రేపు వచ్చే 5 సంవత్సరాల్లో నామినేషన్ వేసి ఊర్లో కాదు హైదరాబాద్లో కూర్చొని గెలిచే స్థితికి తీసుకొని వస్తారు రాయచోటిలో. ఎందుకంటే నిన్న జరిగిన ఎలక్షన్లలో కూడా మీరే చెప్పారు మరో పులివెందులు అన్నారు. అలాంటి నియోజకవర్గాల్లో అందరూ ముక్కిపోయిన వేలు వేసే విధంగా గెలిచి చూపించిన. నా గురించి మీకు బాగా తెలుసు. మాటలు చెప్పడంగా చేతులతో చేసి చూపిస్తాం. నేను అందరినీ ఒకటే విన్నవించుకుంటున్నా, నాకు ఎవరైతే అవకాశం కల్పించారో ఆ కుటుంబానికి రుణపడి ఉండా. నెక్స్ట్ నేను మంత్రి అయినా ఇంక పైన కాలేను కాబట్టి తప్పకుండా రాబోయే కాలంలో నారా లోకేష్ బాబు గారిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చూసేదానికి ఈ రాష్ట్ర ప్రజలందరూ దీవించల్లా. ఆ రోజు కోసం వేచి చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ఒక ప్రశ్న, మీ గత మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారు చెప్పుకోవడానికి నేను రాయచోటి జిల్లా కేంద్రంగా చేయగలిగానని ఒకటి ఉంది. అదే సరే ఈరోజు మీరు ఎమ్మెల్యే మంత్రి అయ్యారు కదా, రాయచోటిలో రాంప్రసాద్ రెడ్డి మార్కు ఇది అని చెప్పుకోవడానికి చేసే అభివృద్ధి ఏముంది ఫైనల్గా చెప్పండి. ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డి విషయానికి వస్తే ఆయన రిజెక్టెడ్ పీస్. శ్రీకాంత్ రెడ్డిది అయిపోయింది, టర్మ్ అయిపోయింది. ఇంక ఆయన గురించి పెద్ద పట్టించుకోవద్దండి. శ్రీకాంత్ రెడ్డి చేసినాడని చెప్పో నేను చేయాలని కాదు, కానీ నాకు ఎవరైతే అవకాశం ఇచ్చి ఒక మనిషిగా నిలబెట్టినారో, ఒక ఎమ్మెల్యేని చేసి మంత్రి చేసినారు, ఆ ప్రజల యొక్క రుణము తీర్చుకునే టైం ఆసన్నమైంది. ఏదో జిల్లా చేసినామని చెప్పి ఈరోజు గొప్పలు చెప్పుకుంటున్నారు. ఒకసారి రాయచోటి ప్రజలు గ్రహించాలా, జిల్లా తెచ్చింది శ్రీకాంత్ రెడ్డి కాదు, జగన్మోహన్ రెడ్డి కాదు. మన ప్రాంతం భౌగోళికంగా ఇప్పుడు ఏర్పడ్డ అన్నమయ్య జిల్లాకు సెంటర్ పాయింట్గా ఉంది. ఈ పక్కల కోడూరు, రాజంపేట, ఆ పక్కల మదనపల్లి, తమ్మల్లపల్లి, పీలేరుకు సెంటర్లో ఉండడం, ప్రతి ఒక్క నియోజకవర్గానికి 50-60 కిలోమీటర్లు చుట్టూన మనది ఉండడంతోనే ఆ రోజు జిల్లా కేంద్రం చేసినారు. తప్పక ఇక్కడ ఎవడి మెహర్బానీ లేదు, ఎవడి గొప్పతనం లేదని మా రాయచూడి ప్రజలు గ్రహించాలి. ఫస్ట్ థింగ్. రెండోది, జిల్లా కేంద్రం తెచ్చినామని మీరు చెప్పుకుంటున్నారు తప్పక ఈరోజు మీరు వైసీపీ ఆఫీస్కు అంత విలువైన భూమి ఇచ్చి 10 కోట్ల రూపాయలతో పెద్ద ప్యాలెస్ కట్టినారే, ఎక్కడికి పోయింది మీ బుద్ధి? ఎక్కడైనా ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ అనేది కట్టిన పాపాన్ని పోయినారా రాయచోట్లో? ఆ రోజు పాలిటెక్నిక్ కాలేజీలు, మహిళా కాలేజీలు కేటాయించి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏర్పాటైన భవనాలను ఇంతో అంత డబ్బులు పెట్టి రిపేర్ చేసి కలెక్టరేటు, ఎస్పీ బంగ్లాగా వాడుకుంటున్నారు. తప్పక మీరు జిల్లా అయిన తర్వాత ఏం చేసినారు చెప్పండి అని అడుగుతున్నా. 80 రూపాయల భోజనం 120 రూపాయలు చేసినారు, 50 రూపాయల ఆటో 100 రూపాయలు అయింది, 5,000 రూపాయలు అద్దెళ్ళు వచ్చి 15,000 అయింది, 10,000 రూపాయలు ట్యాక్స్ కట్టేవాడు ఈరోజు 70,000 కడతాండి. తప్పక మనుషుల యొక్క, ప్రజల యొక్క జీవన ప్రమాణాల్లో మార్పు ఏమైనా తెచ్చారా? అభివృద్ధి అంటే ఏంది? మీరు అభివృద్ధి అంటే డెవలప్మెంట్ చేసిన తర్వాత ఏదైనా ఇన్స్టిట్యూషన్స్ తేవాలా, అక్కడ ఏదన్నా ఒక సిస్టమ్ డెవలప్ చేసిన తర్వాత పన్నులు కలెక్ట్ చేయాలి. ఈరోజు కేవలం అని జిల్లా పేరు పెట్టేసి అన్ని రేట్లు పెంచేసినారు. ఇంకా ఇంతో అంత మీలాంటి వాళ్ళు అడగచ్చు, రాయచోట్లో హోటళ్ళు వచ్చినాయి, సెలూన్లు వచ్చినాయి అనొచ్చు. జిల్లా అయింది కాబట్టి ఎవరో ప్రైవేట్ ఎంటర్ప్రైనర్లు వచ్చి అక్కడ లాడ్జ్లు కట్టుకున్నారు. ఏమంటారు, మిగతా నేను ఏమేమి చెప్పినా అన్ని పెట్టినారో తప్పగా ప్రభుత్వ పరంగా ఏమన్నా వచ్చిందా అని. మీ మార్క్ ఏం చూపించబోతున్నారు అనేది అక్కడ అన్న అయిండేది 50 రోజులు, మార్కులు ఉండవు, టిక్కులు ఇంటులు కొట్టము. 5 సంవత్సరాల్లో రాయచోటి ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో అది చేసి చూపించేదానికి సిద్ధంగా ఉండ. మాటల్లో చెప్పడం జరగదు. మీకు గత 8 సంవత్సరాల ముందు నేను మీకు ఇంటర్వ్యూలో ఒకటే చెప్పా. మీరు నన్ను క్వశ్చన్ అడిగినా నాకు ఇంకా గుర్తుంది. అంటే రాయచోటి ఎమ్మెల్యే పరిధి ఏంది అని మీరు అడిగినారు. కేవలం ఎమ్మెల్యే పరిధో మంత్రి పదవి ఉంటే ఈ బిల్డింగులు కట్టడం, రోడ్లు వేయడమే కాదు, రాయచోట్లో ఉన్న ప్రజల యొక్క జీవితాల్లో పెన వేసుకొని పోలేని బంధం ఏమంటారు రాంప్రసాద్ రెడ్డి. ప్రతి ఒక్క కుటుంబంలో వాళ్ళ జీవితాలకు సంబంధించిన కొన్ని ఉంటాయి. ఒక పేదవాడు వస్తాడు, ఆన్లైన్ ఎక్కించుకోవాలంటే గత 5 సంవత్సరాలు పలికినోడు లేడు. బిడ్డకు ఏదన్నా బాగలేకపోతే సాయం చేసే దిక్కు లేదు. ఎవరికైనా ఇంట్లో ఏదైనా ఒక ఆడబిడ్డకు పెళ్లి చేసి మొగుడు వదిలేసిపోతే మాట్లాడేదానికి పోలీస్ స్టేషన్కి పోతే చెప్పే దిక్కు లేదు. ఇలాంటి చాలా ఉంటాయి నియోజకవర్గాల్లో. అవన్నీ ముందు కూడా ఏం పదవి లేనప్పుడు చేసి చూపించిన రాబోయే కాలంలో ఒక అన్నగా, ఒక తమ్మునిగా, ఒక బిడ్డగా రాయచోటి ప్రజలతో ఉంటా. తప్పకుండా రాయచోటి ప్రాంతాన్ని అభివృద్ధి పరంలోనే కాకుండా వాళ్ళ జీవితాల్లో ఒక
మంచి వ్యక్తిగా గుండెల్లో చిరస్థాయిగా ఉండేదానికి ప్రయత్నిస్తాను. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ తప్పింది, కేంద్రం చొరవ చేసుకోవాలని 24న ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ధర్నా చేయబోతున్నారు. షార్ట్గా ఆన్సర్ చేసేయండి. అన్న, జగన్మోహన్ రెడ్డి గురించి మన ఇద్దరికి బాగా తెలుసు. నువ్వు కూడా మా ప్రాంతం వరకే, మా మాజీ గురువు ఆయన. ఏం చేయలేక ఇట్టాడు, ఎన్ని చేస్తాడు స్టంట్లు. ఆయన ఏమంటారు, ఆయన మేధస్ అనుకోండి, ఆయన ఫ్రికిల్ మైండ్ అనుకోండి. ప్రభుత్వం ఇంకా 5 సంవత్సరాలు ఉంది, ఇంత క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు. అట్లీస్ట్ ప్రజలకు ఒక 2 ఏళ్ళు వదిలేయాల. లా అండ్ ఆర్డర్ క్రమ తప్పింది, కేంద్రం చొరవ తీసుకోమని ఆయన డిమాండ్ చేస్తూ ధర్నా చేయబోతున్నాడు 24వ తారీఖు. జగన్మోహన్ రెడ్డి పరదాల ముఖ్యమంత్రి, పరదాలు కట్టుకొని ఒక ప్యాలెస్లో ఉన్నాడు. మేము ఆ పరదాలు తీసేసినాం. ఇప్పుడు ఆయన కూడా ఫ్రీ బర్డ్ అయిపోయినాడు, ఢిల్లీకి పోతాడు. ముందు ఆడికి వస్తామన్నాడు జనాల్లో, చెప్పండి. జగన్మోహన్ రెడ్డి అనేవాడు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే పార్టీకి సంబంధించిన ప్రోగ్రాలు ఒక 5 జరిపింటాడు. ఇప్పుడు చూడండి, వైసీపీ కార్యకర్తలకు శుభదినం. జగన్మోహన్ రెడ్డి ముఖమే చూడాలి 5 సంవత్సరాలు. ఈరోజు చిన్న కార్యకర్త పోయి కూడా జగన్ కలుపుతాడు. అంటే అవకాశం ఎందుకు ఇచ్చినారు? అవకాశం మీరు కల్పించారు, మేము కల్పించినాము. ఎవరికైనా మేడపై నేను చూస్తే అందరూ చిన్నగా కనపడతారంట. ఈరోజు జగన్మోహన్ రెడ్డి కిందికి వచ్చి చూస్తే ప్రజల యొక్క కష్టాలు నష్టాలు తెలుస్తాయి. కాబట్టి ఇప్పటికైనా నేను ఒక కామన్ మ్యాన్గా ఒకటే అడుగుతున్నా, నీకు చిత్తశుద్ధి అనేది ఉంటే నువ్వు ఆ రోజు పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి అయినాను మీ వాళ్ళంతా చెప్పుకుంటారు. ఈరోజు కూడా నిజాయితీగా అసెంబ్లీలో ఉండి ప్రతిపక్ష పాత్ర వహించు. నీకు ప్రతిపక్ష హోదానే లేదు, అయినా కూడా ప్రతిపక్షం అంటే ఏంటి, దాంట్లో ఉండే లాభ నష్టాలు ఏంటి, కష్ట సుఖాలు ఏంటి అని నువ్వు అది వహించకుండా ఈరోజు అసెంబ్లీ పెడితే ఫస్ట్ 10 నిమిషాలు వచ్చేసి ప్లే కార్డ్స్ తెచ్చి గవర్నర్ తీర్మానాలు చించేసి ఆడ బారేసి నువ్వు ఢిల్లీ పోయేదానికి చిల్లర పనులు చేసిపోవడం చాలా తప్పు. నీకు ఈ యొక్క తీర్పు ఇచ్చింది ఎవరో కాదు, రాష్ట్ర ప్రజలే. ఇదే రాష్ట్ర ప్రజలు నీకు 5 ఏళ్ళు నీకు ఇచ్చారు. ఆ రోజు గొప్ప ప్రజలు, ఈరోజు తప్పుడోళ్ళు ఏం కాదు కదా. అలాంటప్పుడు నీతి నిజాయితీగా ప్రతిపక్ష బాధ్యత వహిస్తే రేపు వచ్చే 5 ఏళ్లలో ఎలక్షన్లలో అట్లీస్ట్ 11 మందిని నిలబడతారు వెనకాబట్టి. లేకపోతే 10-15 రోజుల్లో అందరూ ఊసిపోతారు. ఇంకోటి లాస్ట్ పాయింట్ చెప్తున్నా, ఈరోజు ఆయన అసెంబ్లీలోకి వచ్చేదానికి కూడా కారణం ఆ ఎమ్మెల్సీలే ఈరోజు. ఎందుకంటే ఆ 11 మంది ఎమ్మెల్యేలతో ధైర్యంగా రాలేడు. ఈరోజు నవ్వుతా వచ్చినా, నేను కూడా చూసిన. దానికి కారణం ఆ మెజారిటీ ఎమ్మెల్సీలు. ఆ ఎమ్మెల్సీల్లో కూడా 90% మాతో టచ్లో ఉన్నారు. నువ్వు వాళ్ళు ఎవరో నువ్వు గుర్తుపెట్టుకో ఫస్ట్. ఆ ఎమ్మెల్సీలు కూడా నిన్ను వదిలేస్తే దాంట్లో ఉన్నారు. ఢిల్లీ యాత్రే లాస్ట్ వాళ్ళకు. ఢిల్లీ యాత్ర తర్వాత నెక్స్ట్ నువ్వు అసెంబ్లీలోకి వచ్చే రోజు నీ ఫ్లీట్ నీ వెనకామంటూ ఉండదు, ఊసిపోయేదానికి సిద్ధంగా ఉండరు. ఫస్ట్ ఉండే ఎమ్మెల్సీలు కాపాడుకుంటే బాగుంటుంది తప్పక నువ్వు ఢిల్లీకి పో, లేకపోతే బొంబాయి పోయి ధర్నాలు చేయడం వల్ల ఒదిగేది ఏం లేదు. ఎందుకంటే అక్కడ మేమే ఉన్నాం, ఇక్కడ మేమే ఉన్నాం. నీకు ఊరికే డబ్బు దండగా ఫ్లైట్ టికెట్ లేదు. ఓకే, థ్యాంక్ యూ మంత్రి గారు. చూద్దాం ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారు అంటే మళ్ళా నెక్స్ట్ అసెంబ్లీ సమావేశంలో ఈ రోజు ఉన్న చిరునవ్వు ఆయన మోములో మళ్ళా ఉంటుందా లేదా అనేది కూడా వేచి చూద్దాం. థ్యాంక్ యూ మంత్రి గారు. నమస్తే. నమస్తే.